ఆ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ యుద్ధం, అల్లరి, గొడవ, గోదారి, ఎవడి నోటికొచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎక్కడో ఏదో జరిగింది అనుకోండి, నన్ను అడిగితేనండి అంటారు. నన్ను అడిగితేనండి అన్నవాడి ఏం చేయాలి? నిన్ను అడిగితే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని చెప్పేస్తాడు అంతే. అంటే నన్ను అడిగితేనండి అని అడిగేవాళ్ళు లేకపోయినా చెప్పేస్తానులేండి అని చెప్పాడు. అప్పుడు ఏమన్నా నన్ను అడిగితేనండి అనకూడదు. నన్ను అడగపోయినా చెప్పకుండా ఉండలేనండి అని చెప్పాలి. అలా చెప్తే మనం ఉండదని నన్ను అడిగితేనండి అంటే అడగకపోయినా చెప్తాడు. అలా అది బలహీనత, మనుష్య ప్రవర్తన అయింది. వాళ్ళందరూ దెబ్బలాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కృష్ణుడు అన్నాడు బలరాముడితో, తా లాభముకు విల్లు దాల్చి విరోధుల నెగతుతున్నవాడు ఇంద్రతనయుండు, ఆతని కెలన మహావృక్షహస్తుడయ్యున్న వీరుండు వృకోదరుండు, యంత్రంబు నరుడేసి అప్పుడు పోయిన అగౌరవవర్ణుండు యమతనూజుండు, ఆతనితోడ అరిగిన ఇరువురు కవలలు వారక్క ప్రకాశ తేజులనిన లక్కయింటి అగ్ని దాహంబును ఎట్లు బ్రతికి ఒక్కో ఈ మహాత్ములెట్టి పుణ్యదినమో ఏవుర సూచికి అనుసు సంతసిల్లే హలసరుండు. కృష్ణుడు అన్నాడు బలరాముడితోటి, చూశావా, అదిగో ఆ చేతిలో ధనస్సు పట్టుకుని మత్స్యయంత్రాన్ని కొట్టడమే కాకుండా ఆ ద్రుపద మహారాజు జోలికి వెడదామనుకున్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిగ్రహించడానికి, బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడే, ఆయనే అర్జునుడు. శరీరాన్ని పోషించే పదార్థాలు తినడంలో అంత బలాన్నిచ్చే పదార్థాన్ని తినకపోయినా చేసిన తపస్సు వలన అంత గొప్ప బలాన్ని పొందేస్తాడు. కాబట్టి బ్రాహ్మణులు భవ్యులు. కాబట్టి ఎందుకు కొట్టలేరు? ఆయన తలుచుకుంటే కొట్టేశాడంటే. ఎంత గొప్పవాడరా, బ్రాహ్మణుల గొప్పతనాన్ని నిలబెట్టాడన్న అని వాళ్ళందరూ పొంగిపోయారు. వెంటనే ద్రౌపదీదేవి ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో వారి మెడలో మాల వెయ్యారు. మీరు ఇక్కడి నుంచి ద్రౌపదీదేవి యొక్క కదలికల్ని గమనించడం ప్రారంభించారు. ఇప్పుడు హతాశురాలు కావలసింది ఎవరో తెలుసా అండి? ద్రుపదుడి కన్నా ద్రౌపదీదేవి. ఎందుచేత? అనుకున్న అల్లుడు రాలేదు, ద్రుపదుడికి నిర్ధారణ అయితే. అసలు క్షత్రియుడు కాడు, బ్రాహ్మణుల్లోంచి కదా వచ్చాడు. అర్జునుడు బ్రాహ్మణుడు కాడు. కాబట్టి అర్జునుడు వచ్చి మత్స్యయంత్రాన్ని కొట్టలేదు. నిరుత్సాహపడిపోవలసిన వాడు ఎవరు? ద్రుపదుడు. అంతకన్నా ఎక్కువ నిరుత్సాహాన్ని ఎవరు పొందాలో తెలుసా అండి? అయోనిజనై పుట్టి దృష్టజ్యుమ్నుడికి చెల్లెలనయ్యుండి, ద్రుపద మహారాజు గారికి కూతుర్నయ్యుండి, పుట్టుకతోనే యవ్వనాన్ని పొందిన దాననయ్యుండి, ఇంత అందగత్యనయ్యుండి, ఇంతమంది రాజాధిరాజులు తమకి ఇల్లాల్ని చేసుకోవాలని ప్రయత్నిస్తే కాదని ఆయవారం చేసుకుని 4 ఇళ్లకు ముందుకెళ్ళి భిక్షాటనం చేసుకునే ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలి. ఆవిడ కిన్నురాలు కావలసింది, ఆవిడవా అవలేదు. మా నాన్నగారు ఇలా నిర్ణయించారు, ఈశ్వరుడు అలా నిర్ణయించాడు. ఎవరు మత్స్యయంత్రాన్ని కొట్టారో ఆయన నా భర్త. భర్త అనగానే దైవం. కాబట్టి నాకు దైవము ఈ రూపంలోనే సాక్షాత్కరించాడు. కాబట్టి ఆమె మనసులో ఇంకొక రకమైన భావన లేదు. ఆమె వెంటనే వరమాల చేత పట్టుకుని వెళ్ళిపోయి ధరణీశనందముల్దన్నతి ప్రీతితో చూచుతునుండంగ సుందరాంగి తోయిగ దళనేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల తనుదించి సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు అసిత రత్న రుచిరాంగు అంగజరూపు ధనంజయు తన చేతి సిత పుష్ప దామకమున బొలతి ముదముతోడ పూజించే అట్టి ఉత్సవము చూచి దాని సైపకపుడు కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి కలయ నీపురేగి. ఆవిడ వెంటనే దగ్గరగా వచ్చి చూసింది. ఆయన ఏం మామూలు బ్రాహ్మణుళ్ళ లేడు. ఆయన ఏదో ఏ చేతకాని వాళ్ళ ఏం కనపట్టం లేదు. ధరణీశనందముల్ తన్నతి ప్రీతితో చూచుతునుండంగ సుందరాంగి తోయిదల నేత్ర ద్రుపద రాజాత్మజ కమనీయ గజరాజ గమనలీల తలుదించి. రాజులందరూ ఇప్పటికీ తమకంతో చూస్తున్నారు ఆవిడ వంక. మత్స్యయంత్రం కొట్టలేకపోయినా ఇది ఆవిడ్ని జీవితాంతం వెంటాడింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వేశారో తెలుసా అన్నయ్య గారు?
అర్థం పర్థం లేని వర్ణనలు చేయడానికి కాదు. ఇది పురుష బలహీనత. తనకి యోగ్యత ఉన్నా లేకపోయినా అందమైన వనిత కనపడితే కామించడం అందరికీ వర్తించకపోవచ్చు. కొందరు మహాత్ములు ఉంటారు, ఆవిడ అందగత్య కాదా అనవసరం, తన ఇల్లాలు కాదు కాబట్టి ఆమె యందు కామాక్షిని మాత్రమే చూడగలిగినటువంటి సౌజన్యమూర్తులు మహాపురుషులు కొందరు ఉంటారు. నేను వాళ్ళని ఈ గాట కట్టి నేను మాట్లాడతాను. కానీ సాధారణంగా పురుష బలహీనత ఇది ద్రౌపదీదేవి జీవితాంతం ఆవిడ్ని శాసించింది. నన్నయ్య గారు ఏదైనా చెప్తే ఒక సందేశాన్ని ఇస్తారు. భారతం ఒక సందేశాన్ని ఇవ్వడానికి. మత్స్యయంత్రాన్ని ఒకడు కొట్టాడు, ఆయన అర్జునుడో కాదో తర్వాత విషయం. ఆమె ఆయనకి ఇల్లాలైపోయింది అక్కడ ఉన్న నిబంధన ప్రకారం. ఇప్పుడు వీళ్ళు సమకంతో చూస్తే ఆవిడికి వచ్చిన నష్టం లేదు, ఆవిడలో మార్పు లేదు. పాడైపోయిన వాడు ఎవడంటే చూడకూడని చూపు చూసినవాడు వాడు పాడైపోతాడు. వాడు రాజైతే ఎవడకు కావాలి, చక్రవర్తి అయితే ఎవడకు కావాలి. కాబట్టి చూడకూడని చూపు వాళ్ళందరూ చూస్తున్నారు ఆవిడ. ఎందుకని ఆవిడ కదిలింది. ఇప్పటి వరకు ఆవిడ నిలబడి ఉండగా చూశారు, ఇప్పుడు ఆవిడ నడుస్తుంటే చూసి పొంగిపోతున్నారు. ఆవిడ వెళ్ళి అర్జునుడి వంక చూసింది, అమ్మ పుష్పమాల వేద్దామని. ఆయన ఎలా ఉన్నాడు, సురరాజ సన్నిభో. వెంటనే అన్నయ్య గారు మొదటి విశేషణం వేశారు. ఇంద్రుడిలా ఆత్మావై పుత్రనామాసి. ఇంద్రుడి కొడుకు అర్జునుడు ఇంద్రుడిలాగే ఉన్నాడు. తేజస్సు దాచితే ఎక్కడ దాగుతుందండి? కృష్ణుడి చెప్పాలని బూది కప్పిన నిప్పు అన్నాడు. అంతటి తేజోమూర్తి అయి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ సురరాజ సన్నిభు అభినవ యవ్వనోద్భాసితు, మంచి నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు. అసిత రత్న రుచిరాంగు, ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతితో విరిగిపోతున్నవాడు. అంగజ రూపు మన్మధుడా అన్నట్టుగా ఉన్నవాడు. ధనంజయు, ఆ అర్జునుణ్ణి తన చేతిలో ఉన్నటువంటి పుష్పమాల తీసి ఆయన మెడలో వేసి పూజించగానే ఆవిడ బానే ఉంది, ఆయన బానే ఉన్నాడు. నేనే అర్జునుడిని ద్రౌపది కంగారు పడకని ఆయన లేదు, నువ్వు అర్జునుడు కావున ఆవిడం లేదు, ఆవిడ ముఖంలో మార్పు లేదు. అర్జునుడు యథార్థాన్ని చెప్పకపోయినా సంతోషంగా ఉన్నా ఆయన పెద్ద ప్రకటన చెయ్యలేదు. కానీ తొందరపడిపోయి గిరికేకలు మొదలుపెట్టిన వాడు ఎవరంటే దుర్యోధనుడు. వాడి బ్రతుకంతా అసూయ, ఎక్కడా చేసేది ఏమీ ఉండదు, కానీ ఎప్పుడూ అసూయ, ప్రతిదానికి అసూయ. తాను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాడు, ఎక్కువ పెట్టినవాడు ఉన్నాడు, గౌరవించి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇక్కడ ప్రారంభమైందండి. నేను మీకు తర్వాత ఆకరణ సమన్వయం చేసేటప్పుడు చెప్తాను. అందుకొచ్చింది ఆవిడ అవతారమూర్తి అయోనిజం. ఇక్కడ వాడి అసూయ ప్రారంభమైంది ద్రౌపదీదేవి విషయంలో. ఆవిడ తీసుకెళ్లి అర్జునుడి మెడలో పుష్పమాల వెయ్యగాని దాని సైపకపుడు అది ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా కౌరవేంద్రుడాదిగా గల భూపతులెల్ల అలిగి దుర్యోధనుడు మొదలైనటువంటి రాజులందరూ చాలా కోపం తెచ్చుకొని అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. చూశారా? ద్రౌపదీ స్వయంవర ఘట్టం ఎన్ని మార్పులు చెందింది అనుకున్నారు? ఇప్పుడు అందరూ అనుకున్నారు ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, నీకు నాకు తెలుసు అనుకోండి అర్జునుడని, వాళ్ళకి తెలియదుగా ఇంకా. మీరు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి మీదకి యుద్ధానికి ఎడతాడు ఈ రాజులు అన్నారు. నువ్వెవడివిరా మత్స్యంత్రం కొట్టడానికని అని అనుకున్నారు. కానీ కోపంలో ఉన్నవాడి ఆలోచన స్థిమితంగా ఉన్నవాడు చేసే ఆలోచనలో ఉండాలనింది. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి? ఏల రాదని మహీషుల నెల్ల చుట్టమ పోలే మున్నేల సత్కృతి చేపే ఇందరా ఇమ్మహారథులుండగా ఏల కన్యకనిచ్చే విప్రున కిందు నేడు శఠుండు పాంచాలుడు ఇప్పుడు వీని నిర్గత సత్తు చేయుదమాజిలో. వాళ్ళన్నారు, ఇంతమంది మహావీరులు ఉన్నామా, ఇంతమందిని మనకు ఆహ్వానాలు పంపించాడా, మనందరం వచ్చామా, ఎదురొచ్చి స్వాగతం చెప్పాడా, చుట్టాలని చూసినట్టు విడిగిచ్చాడా, మనందరినీ కూర్చోబెట్టాడా? తీరా మత్స్యయంత్రం కొట్టమని మనం కొట్టలేకపోతే ఓ బ్రాహ్మణ కుమారుడు కొడితే వాడికి మెళ్ళో వేసి అంటాడా? వాడేదో మత్స్యయంత్రం కొట్టాడు అనుకోండి, అంత సులకన వాళ్ళకి. వాడేదో కొట్టాడు, ఆయన మెళ్ళో మాలేసింది, అది సరే.
అసలు పాంచాల రాజు చేస్తున్నాడు. క్షత్రియుల్ని పిలిచి బ్రాహ్మణుడు వేసుకుంటూ ఊరుకోవడం ఏంటండి? మన అవమానించడం కాదా ఇదంతాను? ఈ కోపం శైశేనపూరయ్యే తన చేతకానితనాన్ని కోపంతో పూరించారు. కాబట్టి మనందరం కలిసి పాంచాల రాజుని నిర్జిద్దాం. ఇప్పుడు క్షత్రులందరూ ఒకటైపోయారు. ఓ బ్రాహ్మణ కుర్రాడు అల్లుడయ్యాడు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ బ్రాహ్మణ తేజమే నన్ను రక్షించాలని అనుకోలేదు. ద్రుపద మహారాజు అనుకున్నాడు ఆ బ్రాహ్మణుల జోలికి వెళ్తారనుకున్నాడు. ఈయన జోలికి వచ్చారు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రాహ్మణులు చాటున్నక్కాడు. ఎంత చిత్రం చూడండి. అప్పటి వరకు ద్రుపదుడు క్షత్రియుడు, వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు ఒకటే. బ్రాహ్మణులందరూ ఇంచున్నారు. బ్రాహ్మణ కుమారుడు వెళ్ళి పశ్యంత్రం కొట్టాడు. క్షత్రియులందరూ ఒకటే. ద్రుపదుడు జరిగి శత్రుత్వం. వెంటనే ద్రుపదుడు బ్రాహ్మణులు చాటుకెళ్ళిపోయాడు. కాలము ఎంత చిత్రమైంది. ఈశ్వరుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాయ ఉన్నవాడు. క్షణాలనే మారిపోయింది స్థితి అంతా. ఆయన వెళ్ళి బ్రాహ్మణుల చాటును దాక్కుంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ యుద్ధము, అల్లరి, గొడవ, గోదారి ఎవడి నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎక్కడో ఏదో జరిగింది అనుకోండి, నన్ను అడిగితేనండి అంటారు. నన్ను అడిగితేనండి అన్నవాడివి ఏం చేయాలి? నిన్ను అడిగితే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని చెప్పేస్తాడు అంతే. అంటే నన్ను అడిగితేనండి అని అడిగేవాళ్ళు లేకపోయినా చెప్పేస్తానండి అని చెప్పాడు. అప్పుడు ఏమన్నా నన్ను అడిగితేనండి అనకూడదు. నన్ను అడగకపోయినా చెప్పకుండా ఉండలేనండి అని చెప్పాలి. అలా చెప్తే మనం ఉండదని నన్ను అడిగితేనండి అంటే అడగకపోయినా చెప్తాడు. అలా అది బలహీనత, మనుష్య ప్రవర్తన అయింది. వాళ్ళందరూ దెబ్బలాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కృష్ణుడు అన్నాడు బలరాముడితో, తా లాభముకు విల్లు దాల్చి విరోధుల నెగతుతున్నవాడు ఇంద్రతనయుండు. ఆతని కెలన మహావృక్షహస్తుడయ్యున్న వీరుండు వృకోదరుండు. యంత్రంబు నరుడేసి అప్పుడు పోయిన అగౌరవవర్ణుండు యమతనూజుండు. ఆతనితోడ అరిగిన ఇరువురు కవలలు వారర్క ప్రకాశ తేజులనిన లక్కయింటి అగ్ని దాహంబును ఎట్లు బ్రతికి ఒక్కో ఈ మహాత్ములెట్టి పుణ్యదినమో ఏవుర సూచికి అనుచు సంతసిల్లే హలసరుండు. కృష్ణుడు అన్నాడు బలరాముడితోటి, చూశావా, అదిగో ఆ చేతిలో ధనస్సు పట్టుకుని మత్స్యంత్రాన్ని కొట్టడమే కాకుండా ఆ ద్రుపద మహారాజు జోలికి వెడదామనుకున్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిగ్రహించడానికి బాణప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడే ఆయనే అర్జునుడు. అదిగో అర్జునుడికి బాసటగా గబగబా బయటికి వెళ్ళి ఓ పెద్ద చెట్టు ఒకటి పీకి చేత్తో పట్టుకుని లోపలికి వస్తున్నాడే అతనే వృకోదరుండు భీముడు. ఇప్పటి వరకు ఇక్కడుండి అర్జునుడు భీముడు యుద్ధం చేయడం మొదలెట్టగానే విడిపోతున్న వాళ్ళు ఉన్నారే, ఆ పచ్చటి రంగువాడు అతనే ధర్మరాజు. అతని వెంట విడిపోయారే ఇద్దరు, వాళ్లే నకుల సహదేవులు. కాబట్టి అన్నయ్య, వాళ్ళు పాండవులు. ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. అంటే బలరాముడు అన్నాడు, లక్క ఇంట అగ్ని దాహంబున నెట్లు బ్రతికి నొక్కో. లక్క ఇంట్లో కాల్చేశారని కదూ అందరు అంటున్నారు. ఈ మహాత్ములు లక్క ఇంటిలో పెట్టి కాల్చేస్తే ఎలా బతికారా? ఎట్టి పుణ్యదినమో ఏ ఊరో సూచితి. ఇవాళ ఎంత పుణ్యదినమో, మళ్ళీ 5గురిని చూడగలిగాను అనుచు సంతసిల్లే హలధరుండు. నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు చాలా సంతోషించాడు ఆ 5గురిని చూసి. సరే, ఆయన ధనస్సు తీసుకున్నాడు. అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఆ ఉన్నటువంటి రాజులందరూ అర్జునుడి యొక్క బాణప్రయోగం అంటే సాధారణంగా ఉంటుందా? హడిలిపోయి వాళ్ళందరూ కాకావికలైపోయి ఎవరి దారిన వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టాడు. కర్ణుడి మాత్రం గబగబా ఓ ధనస్సు తీసుకుని నిలు నీతో యుద్ధం చేస్తానని వచ్చి, నా ఎదుర చక్కనయ్యని సేయగా భార్గవునకును శశీవరునకు కౌంతేయుడగు విజయునకు గా కాయత భుజశక్తి ఒరుల అలవియే ధరణి. నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను. నేను కర్ణుణ్ణి. నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు. నేను ఇంకా యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు. అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుడిని చూసి. నా ఎదుర చక్కనయ్యని సేయగా భార్గవునకును. పరశురాముడు ఒక్కడే నా ముందు నిలబడగలడు గురువుగారు కాబట్టి. శశీవరునకు ఇంద్రుడు నిలబడగలడు. కౌంతేయుడకు విజయునకు కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు. ఈ ముగ్గురు కాకుండా నువ్వు బ్రాహ్మణుడి.
నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు? నువ్వెవరు ఈ ముగ్గురు కాకపోతే? అంటే అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కాని నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండ, భూనుత బ్రహ్మ తేజోధికుండ, నిన్ను పోరిలో ఓర్వగానున్న వీరుండ, ఒండు దచ్చి లోగక చక్క నిలుము. ఆయన నన్నయ్య గారి పద్య రచన అంటే ఋషితుల్యుడండి, మహానుభావుడిది. ఆ పద్యాలు అలా పడ్డాయి ఆయనకి. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడనుగా, నువ్వు చెప్పావే పరశురాముడు నిలబడగలడు, అర్జునుడు నిలబడగలడు, లేకపోతే ఇంద్రుడు నిలబడగలడని. నేను ఆ ముగ్గురులో ఎవ్వరినీ కాదు. కాకపోతే మాత్రం శస్త్ర అస్త్ర విద్యలు విరిగినవాడు, నేను బ్రాహ్మణ తేజస్సు కలిగినవాడు. నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి, ఏం అలా పారిపోతావి అన్నాడు. అర్జునుడు అబద్ధం చెప్పలేదా? అలా అనొచ్చా? నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు? మరి ఎందుకు అన్నట్లు అంటే ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి. ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, అలా చదివితే ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవరిని గాను అనుకుంటున్నావు? ఎవరినైనా అవుతా. పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఎక్కడ ఆడాడు? అలా చదివితే ఆడాడు అనుకుంటారు, ఇలా చదివితే ఆడలేదు, అందులోనే అర్థం ఉంది. అర్థం చేసుకోకపోవడం కర్ణుడితో తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడని చెప్పడానికి వీలేదు. చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు, చెప్పాడు. అర్థం చేసుకునేవాడే ఔన్నత్యాన్ని పట్టు. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా వెళ్ళిపోతే ఈ మిగిలిన రాజులు ఎవరో ఇంకా కొంతమంది కోపం తొందరగా తగ్గిన వీరులు ఉంటారు కదండి, వాళ్ళు లేచి ఇంకా ఏదో యుద్ధం చేయాలని ఏదో ప్రయత్నం. అసలు ఇతనెవరు ముందు తెలుసుకోవాలి. ఇంతమంది గెలవలేనిది ఈయన ఒక్కడు ఎలా గెలిచేస్తున్నాడు, ఈయన ఎలా కొట్టేశాడు మత్స్యంత్రం, కనీసం ఈయన కులం గోత్రం పేరు ఇవి మనకి తెలియద్దా? అడగండి. ఏదో వాళ్ళ నోటికి వచ్చిన వాళ్ళు మొదలుపెట్టారు. కృష్ణుడు లేచి అన్నాడు, కృష్ణుడు ఆదుకోవడం అన్నది ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం దగ్గర నుంచే ప్రారంభం. ఆయన ఎక్కడ కనబడ్డాడో అక్కడి నుంచే రక్షణ మొదలు. ఆయన అన్నాడు, పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి తత్స్యంవరమున పత్తిగా బడసి వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముండు ధర్మ విధి చెపుడయ్యా ఇంక ఎవ్వరికి జన్నే వీని అనమధ్య పరాక్రమం ఆక్రమింపగన్. కృష్ణుడు అన్నాడు, పరులు ఎవ్వరూ చెయ్యలేనటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు. పరులకు దుష్కరంబైన భాసుర కార్యము చేసి ఎవ్వరూ చేయలేని పని ఆ బ్రాహ్మణుడు చేశాడు. తత్స్యంపరమున పత్నిగా పడతే వారి రుహాయత నేత్ర కృష్ణ ఈ ధరణి సురాన్వయోత్తముడు ధర్మవిధి. ఆ మత్స్యయంత్రం ఉందే, ఆ మత్స్యయంత్రాన్ని ఎలా మిషపెట్టారో, ఎలా నిబంధన విధించారో ఆ నిబంధన ప్రకారమే పడగొట్టి ధర్మ విధిలో ఆ పిల్లని పెళ్ళాడు. ఆ పిల్లని పొందాడు, మెడలో వరమాల వేయించుకున్నాడు. ఇప్పుడు మత్స్యయంత్రం కొట్టి పెళ్ళాడా లేదా అనేటటువంటిదే ప్రధానమైన విషయం. మన వరకు ఏమిటి చూడాలి? అతను మత్స్యయంత్రం కొట్టకుండా పిల్లని చేసుకుంటే మనం అడ్డుపడాలి. మత్స్యయంత్రం కొట్టాడుగా, ఇంకా మీకు నాకు ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరయ్యారంటే ద్రౌపదుడు అయ్యాడు. అయ్యా, నువ్వు మత్స్యయంత్రం కొట్టావు, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఎవరు అసలు అని అడగవలసిన వాడు ఆయన. ఆయనకి ఈ విషయాలు మీకెందుకు? పోనీ మీరెవరైనా ఓడించగలరా? మీ అందరిలోకి పెద్దవాడని చెప్పుకున్న వాడెవడున్నాడో ఆ కర్ణుడే వెళ్ళిపోయాడు, ఓడిపోయి. ఇంకా మీకెందుకు ఈ ప్రశ్నలన్నీ అక్కర్లేనివి? కాబట్టి మనకు అక్కర్లేని విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు, పదండి బయలుదేరదాం. ఈ మాటకి జవాబు చెప్పలేక వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఈ ద్రౌపదీ స్వయంవరంలో భీమార్జునులు మాత్రమే అక్కడ నిలబడ్డారు. ఆ పెరికి తీసుకొచ్చిన చెట్టుతో అక్కడ ఉన్న రాజులందరినీ మర్దించిన వాడు భీమసేనుడు కాదు. శల్యుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ శల్యుడు కూడా నేను ధనస్సు ఎక్కువ పెట్టలేకపోయాను, మత్స్యయంత్రం కొట్టలేకపోయానన్న అక్కసు కడుపులో ఉండిపోయి భీముడితో యుద్ధం చేశాడు, కానీ భీముడిని గుర్తుపట్టలేకపోయాడు.
చెట్టుతో కొట్టి మోది కింద పడేసి ఓడించి వదిలిపెట్టాడు శల్యుణ్ణి. భీమార్జునులు ఇద్దరే యుద్ధం చేస్తే ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కుంతీదేవి అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ స్వయంవరానికి వెళ్ళిన వాళ్ళు 5గురు తిరిగి రాలేదు. ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది. ఇంకా ధర్మజుడు నకుల సహదేవులు కూడా రాని కారణం చేత కుందిన ద్రౌపది ఉత్సవ సందర్శనోత్సుకులైపోయి కడు పెద్ద ప్రొద్దయ్యే కొడుకులేల మసలిరో కౌరవల్ విసువక వైరంబు కావించు పాప స్వభావులు ఎరిగి క్రందున చంపిరో అందుల కేవురు లీలతో ఒక్కట నేల అరిగి అవ్యయుండయిన వేదవ్యాసు వచనంబు నిక్కంబు కాకుండు నొక్కో వేల్పులారా భూసురేషులారా నీ శరణంబ కాని యుండు గతియుగాక నాకు శరణమగుడు సుతుల కరుణతో రక్షింపుడనుసు కుంచి వగచి వనరుచుండే. ఆవిడ పాపం మనసులో కుందుతోంది. అయ్యో స్వయంవరోత్సవాన్ని చూస్తామని చెప్పి నా పిల్లలందరూ వెళ్ళారు, చాలా పొద్దుపోయింది, ఇప్పటికి తిరిగి రాలేదు. ఆ కౌరవులు పాపస్వభావులు 5గురు వెళ్ళడం చూసి పాండవుల్ని గుర్తుపట్టి నిష్కారణంగా ధర్మాన్ని పక్కన పెట్టి చంపేశారో, లేకపోతే ఏదైనా ఆపదొచ్చిందో మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు మీకు శుభ పరంపర ప్రారంభమవుతుందని ఆశీర్వచనం చేశాడు. కాబట్టి ఆయన ఆశీర్వచనం నాకిప్పుడు అండగా నిలబడాలి. నేను సమస్త బ్రాహ్మణులకు దేవతలకు నమస్కారం చేస్తున్నాను, శరణాగతి చేస్తున్నాను, నా బిడ్డలు రక్షింపబడుగాక అని ఆవిడ అంటూ ఉండగా ఆ ధర్మరాజు గారు నకుల సహదేవులతో లోపలికి వచ్చాడు. ఏరి భీమార్జనులు అని అడిగింది. భీమార్జనులమ్మ అదిగో అక్కడ ఇంకా స్వయంవర మంటపంలో ఉన్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి ద్రౌపదీదేవి నీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు గెలుచుకున్నాడని కాదు, అర్జునుడి మెడలో ద్రౌపదీదేవి వరమాల వేసిందని కాదు, ఆ అర్జునుడు భీముడితో కలిసి ద్రౌపదిని కూడా తీసుకుని ఇంటికి వస్తాడని కాదు ధర్మరాజు గారు అనలేదు. వెనక భీముడు, అర్జునుడు, ద్రౌపది మెడలో వరమాల వేసేసింది కదండి. ద్రౌపది సహితుడై భీమార్జునులిద్దరూ ఇంటికి వచ్చారు. అది ఏనంత పెద్ద ఇల్లు, అదో కుమ్మడి ఇల్లు. అది ఆ ఇంటి లోపలికి వస్తూ ప్రతిరోజు లోపలికి ఎలా వస్తారో అలాగే అర్జునుడు లోపలికి వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు. అమ్మా, ఇవాళ ఒక భిక్ష తెచ్చాను అన్నాడు. ఆవిడండి 5గురు ఉపయోగించండి. ఆయన దృష్టిలో ఆయన తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి. ఆవిడనుకుంది సామాన్యమైన భిక్ష తెచ్చారు అనుకుంది. అనుకుని అది 5గురు తింటారు, మనం రోజు చూస్తున్నాం కదా, అందుకని మనం రోజు చూస్తున్నాం అంటే భారతంలో వింటున్నాం అన్న ఉద్దేశం. కాబట్టి మీ 5గురు ఉపయోగించండి అదే మాట మాట్లాడింది. ఇప్పుడు లోపలికి ద్రౌపదీదేవి వచ్చింది. ఆవిడ వంక చూసి, అమ్మా స్వయంవరంలో గెలుచుకున్నానమ్మా, వరమాల వేసింది, ఈమెని నేను భిక్ష అన్నాను. ఆవిడ అవాక్కైపోయి, అరేరే, నా నోటి వెంట ఇప్పటి వరకు అమృతము రాలేదు, నా నోటి వెంట ఏది వచ్చిందో అది సత్యము కాకపోవడం అన్నది లేదు. నా మాట అసత్యమా, లేకపోతే నేను పలికినది సత్యము కాకుండా పోతుందా? ఎందుకు వచ్చింది నా నోటంటే ఈ మాట ఇవ్వాలా? ఎంత తమాషా చూడండి. ధర్మరాజు గారు చెప్పలేదు, అర్జునుడు ఏమని చెప్పాలమ్మా, మత్స్యయంత్రం కొట్టి పిల్లని తెచ్చానన్నాడు, ఆ మాట అన్న. భిక్ష తెచ్చానన్నాడు, 5గురు ఉపయోగించండి అన్నాడు. ఇప్పుడు ఈ తల్లి తోడ్కొని మీ తమ్ములిరువురు ప్రీతి ఏతించి ఈ భిక్ష యొప్పగునుమని నాకు చెప్పినను ఏ ఊరు ఉపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అమృతమున్నండు కాదనగా మీరెప్పుడూ మద్వచనాతిక్రమంబు చేయరు, ఇది లోకంబున లేనియది ఏమి చేయంగనవు అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవతనయు చూచి, పార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్ని సన్నిధి పాణిగ్రహణంబు నీవు చేయుమన ధర్మజునకు జిష్ణుడనియే. పరిష్కారం లేదు. కానీ ఇక్కడ నన్నయ్య గారు హోమంలో వెలిగేటటువంటి అగ్నిహోత్రము ఎంత పవిత్రమో, హవిస్సు ఎంత పవిత్రమో, పేలాలు ఎంత పవిత్రమో,
కన్న తల్లి మీద దృష్టి ఎంత పవిత్రమో అంత పవిత్రమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేశారు. ఆయన అన్నారు, ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిలిపి పాండు భూపాల తనూజ పంచకము పంచ శరాహతి పొందే ఒక్కతన్ బాలిక తొల్లి ఏవురుకు భామినిగా సృజించి అన్న అయ్యాలరి బ్రహ్మ చేది పరమార్థము కాకది ఏలయుండదు. ధర్మరాజు గారున్నాడే, ఆయన ఎప్పుడూ ధర్మరాజు గారే. ఆయన అరణ్యవాసం దగ్గర నుంచి, ఆయన పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆదిపర్వం పరిశీలనం చేస్తున్నాం మనం. ఆయన కానీ, భీమసేనుడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ అందున తెచ్చింది అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి. ఇప్పుడు ఆ పిల్ల ఇప్పటి వరకు కూడా ఎవరికి భార్య అవ్వాలి? అర్జునుడికి భార్య అవ్వాలి. అర్జునుడికి భార్య అయితే నకుల సహదేవులకి ఆమె ఏమవుతుంది? వదిన గారు అవుతుంది. వదిన గారు ఎవరితో సమానం? తల్లి గారితో సమానం. ఇది తెలియని వాళ్ళ నకుల సహదేవులు. పైన ఉన్న ధర్మరాజు గారికి భీముడికి ఏమవుతుంది? మరదలవుతుంది. మరదలు ఎవరితో సమానం? కూతురితో సమానం. ఇది తెలియని వాళ్ళ ధర్మరాజు గారి భీముడు. కానీ నన్నయ్య గారు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారు. ఆమె వంక 5గురు ఇలా చూడగానే 5గురికి మన్మథతాపం కలిగింది. అలా కలగనందన కాతలే ఆశ్చర్యం ఉంది. 5గురికి ఒకటిని ఇల్లాముగా సృజించినటువంటి బ్రహ్మగారి యొక్క కడు వేడుకైల క్రీడ. బ్రహ్మగారు అలా సృజించిన తరువాత, బ్రహ్మగారు అందుకే సృజించిన తరువాత 5గురి మనస్సులోనూ మన్మథబాణం పడకపోవడం అన్నది ఎలా జరుగుతుంది? అంతకు మించి ఒక్క మాట అన్నయ్య గారు రాయలేదు. ఇప్పుడు 5గురి మనస్సులు మన్మథతాపమును పొందితే ధర్మరాజు గారు అన్నాడు, ఆయన గమనించలేనంత అమాయకుడు కాడు. ఇతరుల విషయాన్ని అలా అట్టెపెట్టాడు. తనకే మన్మథతాపం కలిగిందని తాను తెలుసుకోనివాడు కాడుగా. ఆయన వెంటనే అన్నాడు, గురువచన స్థితి మనకే గురుకును ఇది పత్నిగా తగున్ కావున ఈ తరుణిని పరిగ్రహించము స్థిరముగా గురువచనముండు తెరగేలయగున్. మనకి గురువచన స్థితి మనకే గురుకును ఇది పత్నిగా తగున్. మనం బయలుదేరుదాము అనుకున్నప్పుడే వ్యాస భగవానుడు మొట్టమొదట మన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నిన్న మీతో మనవి చేశాను నేను. అదేమిటి 5గురికి ఇల్లాలవడం ఏమిటి అన్న ఆలోచన వాళ్ళకప్పుడు రాలేదు అని చెప్పాను. ఇప్పుడు అంటున్నాడు ధర్మరాజు గారు, ఆనాడు వ్యాస భగవానుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఆమె కారణ జన్మురాలు, ఆమె 5గురికి ఇల్లాలవుతుంది అని చెప్పాడు. గురువాక్యం పుట్టినే ఎందుకు పోతుంది? అంతటి మహానుభావుడైన వ్యాసుడి నోటి వెంట వచ్చిన మాట వేరుగా అయ్యే అవకాశం ఉంటుందా? అందుకే మన 5గురికి మన మహతాపం కలిగింది. కాబట్టి ఈమెని మన 5గురం కూడా వివాహం చేస్తాం. అంతకుముందు అర్జునుడు అన్నాడు, అన్నయ్య పెద్దవాడిని నువ్వు ఉండగా నిన్ను విడిచి నేను వివాహం చేసుకోకూడదు. ఇది హిడింబ విషయంలో ఎందుకు అన్వయం కాలేదో నేను మీకు ఆ ధర్మసూత్రం చెప్పాను. కానీ ఇప్పుడు ఇది శాస్త్రీయంగా జరగవలసిన వివాహం కాబట్టి పెద్దవాడిని వదిలి చిన్నవాడు చేసుకోకూడదు, కాబట్టి నువ్వు చేసుకో అన్నాడు. ధర్మరాజు గారు కాదు, 5గురు చేసుకుందామని ప్రతిపాదన చేశారు. ఇంతలో బలరామకృష్ణులు వచ్చారు. ఇప్పటి వరకు బలరామకృష్ణులు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చినట్టు మహాభారతంలో కనపడలేదు. వ్యాస భగవానుడు వచ్చారు. ఇప్పుడు బలరామకృష్ణులు వచ్చి వాళ్ళని పలకరించి సంతోషంగా మాట్లాడి, నువ్వు ఎలా గుర్తుపట్టావు మమ్మల్ని? ఇంతమంది గుర్తుపట్టలేనిది ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు ధర్మరాజు గారు. నీ తేజస్సులు తెలియవా బావా? గుర్తుపట్టానన్నాడు. కుంతీదేవికి నమస్కారం చేశాడు, ధర్మరాజు గారిని గౌరవించాడు, మిగిలిన వాళ్ళని ఆశీర్వదించాడు. బలరామకృష్ణులు వెళ్ళిపోయారు. కానీ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక విషయం, బలరామకృష్ణులు వచ్చి ఉన్నప్పుడే వెనక దృష్టజ్యుమ్నుడు కూడా వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? తండ్రి మనసుకి పరివేదన ఉంటుంది కదా. ఇంత కష్టపడి కన్నా కూతురు ఒక బ్రాహ్మణుడు మత్స్యయంత్రం కొట్టాడు, నడిపించి తీసుకెళ్ళాడు ఇంటికి. ఆగర్భ శ్రీమంతురాలు. ఇటువంటి పిల్ల భిక్షాటన చేస్తాడో, మంత్రభాగం చదువుతాడో, ఏం చేస్తాడో తెలియదు. ఒక బ్రాహ్మణుడికి ఇల్లాలైంది. అసలు వాళ్ళెవరు, ఎక్కడుంటారు, వాళ్ళ స్థితి ఏమిటి కనుక్కురా. రాజు కదా,
తనే చిన్నగా వెళ్ళి గూఢచారుల్ని పంపో నిలదీసి అడగలేడా? ఆ పిల్ల ఇంకా వాళ్ళ సొత్తు కాబట్టి తాను మొదట్లోనే నిలదీసేస్తే వెళ్ళి బాగుండదు. కాబట్టి గూఢచర్యాన్ని చేయించాడు. దృష్టజ్యుమ్నుడిని పంపితే ఆయన కుమ్మరి ఇంట్లో వేరొక చోట నిలబడి గమనిస్తున్నాడు. ఆ తర్వాత దృష్టజ్యుమ్నుడు తల్లితో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చెప్తాడు. బలరామకృష్ణుడు వచ్చిన విషయం మాత్రం చెప్పాడు. అంటే బలరామకృష్ణులు రావడం కనపడలేదా? దృష్టజ్యుమ్నుడికి మాటలు వినపడలేదా? వినపడలేదు, కనపడలేదు అని మీరు చెప్పవలసి. బలరామకృష్ణుల యొక్క దర్శనం పాండవులకు కుంతికే పరిమితం చేశాడు భగవానుడు. అక్కడ ఆ దర్శనం ఒక్క వాళ్ళకి మాత్రమే తప్ప పక్కనే ఉన్న వీళ్ళ మాటలు మిగిలినవన్నీ వినపడ్డాయి దృష్టజ్యుమ్నుడికి. అక్కడికి బలరామకృష్ణుడు వెళ్ళారన్న మాట మాత్రం దృష్టజ్యుమ్నుడు తండ్రితో చెప్పలేదు. తర్వాత అంటే వీళ్ళిద్దరూ రావడాన్ని ఆయన చూడలేదు అని మీరు నిర్ధారించవలసి ఉంటుంది. ఆ తరువాత బలరామకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత దృష్టజ్యుమ్నుడు ఇంటికి వెళ్ళాడు. తండ్రి గబగబా ఎదురొచ్చి అడిగాడు, విరే వాళ్ళు ఎక్కడ ఉంటారా, ఏం చేస్తున్నారా చెప్పు అని అడిగాడు. ఆ ఇద్దరును కృష్ణనట్లొప్ప తోడ్కొని చని ఒక్క ముదుసలిసాని కడుపు మ్రొక్కి ఆ కన్యక మ్రొక్కించి మరి ఒక్క గౌరవవర్ణుండు పంప గనకతోడ నలుగురు భూసురనాథ గృహంబుల కరిగి భైక్ష్యము తెచ్చి అంత కూడు నొగిన అయ్యవ్వకు నొప్పించి ఉన్న అయ్యవ్వయు ద్రౌపది నర్ధి పిలిచి బలి విధానములకు బ్రాహ్మణాతిథులకు అన్న కాంక్షులైన అద్భగులకు అగ్రమిందు బుచ్చి అయ్యగ్రశేషంబు చెలువ 2 పాళ్లు సేయు మొనర వెడద ఉరంబున నన్నువ కడుపున దృఢ కఠిన తనువు గల ఆతనికి ఇందెడరనొక పాలు వెట్టుము వడిం నాగాయుత బలంబువాడు ఆతడు అబలా. నాన్నగారు ఏమైందో తెలుసా? ఇక్కడ స్వయంవరం అయిపోయిన తర్వాత నేను వెనకాతలే వాళ్ళ వెంట వెళ్ళాను. ఇద్దరు తీసుకెళ్లారు కృష్ణ. వాళ్ళు కృష్ణ అని కదా అంటారు. ఇద్దరు తీసుకెళ్లారు. అర్జునుడే వాళ్ళకి తెలుసు, భీముడు కూడా చేరాడు పక్కన. ఇద్దరూ కలిసి ఒక కుమ్మరి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ ఒక ముసలి అవ్వ ఉంది. వీళ్ళు వెళ్ళి నమస్కారం చేసి కృష్ణని కూడా నమస్కారం చేయమన్నారు. కృష్ణ కూడా నమస్కారం చేసింది. నమస్కారం చేసిన తర్వాత ఏదో కాసేపు మాటలు జరిగాయి. ఆ తరువాత ఆ అవ్వంది, వెళ్ళి భిక్షాన్నం తిండిరా తినాలి కదా అంది. నా చెల్లెలు అక్కడే కూర్చునుంది. వీళ్ళు వెళ్ళి భిక్షాన్నం పట్టుకొచ్చారు నాన్నగారు. పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టి ఆ అవ్వకి చూపిస్తే అవ్వ ద్రౌపదీదేవిని పిలిచి అమ్మా ఇందులో కొంత అన్నాన్ని తీసి, అదిగో ఎవరైనా ఇంటికి అతిథులు వస్తారు, లేకపోతే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటారు, అన్నం సంపాదించుకోలేని వాళ్ళు, వాళ్ళ కొరకు భూత బలి అంటే పక్షులు జంతువులు మొదలైనవి తినడానికి ముందు కొంత అన్నం తీసి పక్కన పెట్టాయి. ఇది వైదిక ప్రక్రియ. పిడత కట్టి పెట్టకూడదు, విత్తల్లంలోంచి తీసి ముందు తీసి పెట్టి తినాలట. వేదం అలాగే చెప్పింది. కాబట్టి తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నాన్ని 2 భాగాలు చేయి. ఒక భాగం 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు ఈ అబ్బాయి, వీడికి పెట్టేయి. మిగిలిన అన్నం వాళ్ళ నలుగురికి పెట్టి, వాళ్ళు నలుగురు తినగా మిగిలిన అన్నం ఉంటుంది చూసావా, అది నువ్వు నేను తింటాం అంది. అంటే చెల్లెలు మారు మాట్లాడకుండా భిక్షాన్నాన్ని పరమ సంతోషంగా కొంత తీసి పక్కన పెట్టి అలాగే సగం చేసి సగం ఒకడికి పెట్టింది, మిగిలిన సగం నలుగురికి పెట్టింది. వాళ్ళు తినగా మిగిలినది అంటే అప్పటికే కుంతీదేవి పాండవులు నిర్ణయానికి వచ్చేశారు. ఆమె తమ 5గురి భార్య అని. కుంతీదేవి 5గురికి భార్య, తనకి కోడలు అని కుంతి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ 5గురు తినగా మిగిలినటువంటి భుక్త శేషాన్ని చెల్లెలు తిన్న తర్వాత ఏమైందో తెలుసా? వాళ్ళ 5గురు ఏవో మాట్లాడుకున్నారు. అవన్నీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా? బ్రాహ్మణులు మాట్లాడుకునేటటువంటి వేదం, మంత్రం, యజ్ఞం, యాగం ఇవి కావు. వ్యూహాలు ఎలా పన్నాలి, శత్రువుల్ని ఎలా భేదించాలి, ఏ అస్త్రం ఇప్పుడు ఎలా ప్రయోగించాలి, ఇవన్నీ మాట్లాడుకున్నారు.
మాట్లాడుకున్న తర్వాత పడుకోబోయే ముందు పడకలు వేయమన్నారు. అంటే అత్తగారు కుంతీదేవి పిలిచి చెల్లెల్ని, అమ్మ దర్భలు పట్టుకొచ్చి వెయ్యండి అంటే దర్భలు వేసింది చెల్లి. వీళ్ళ 5గురు పడుకున్నారు. వీళ్ళ 5గురి కాళ్ళ కట్టును చెల్లి పడుకుంది కటిక నేల మీద. ఇది నాన్నగారు నేను చూసింది అని చెప్పారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిందండి నన్నయ్య గారు దీన్ని ఎందుకు ఇచ్చారో. ద్రౌపదీదేవి యొక్క గొప్ప శీలమును మీరు గమనించండి. అసలు ఆవిడ మెడలో మాల వేయడంలో ఆవిడ ఇష్టాయిష్టముల ప్రమేయం ఏమైనా ఉందా? ఒక్క పోని వేసింది, అతనితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భిక్ష తెచ్చానని ఆయన అన్నాడు, 5గురు ఉపయోగించుకోండి అని కుంది. అలా నువ్వు 5గురికి ఇల్లాడు ఎలా అవుతావమ్మా అని ఎవరన్నా అడిగారు ఆవిడ్ని? ఆవిడ్ని ఎవ్వరు అడగలేదు. వెంటనే ధర్మరాజు గారు ఈమెను 5గురిని చేసుకుందాం అన్నాడు. ఆవిడేం మాట్లాడలేదు. ఎక్కడైనా ఉందా మధ్యలో? అదేంటి మొహం ఇచ్చా 5గురికి ఇల్లాలి ఏమిటి? ద్రౌపదీదేవి అంది అని నన్నయ్య గారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడా లేదు. వెంటనే భిక్షాన్నం తెస్తే ఇంటి కోడలుగా పని ఆవిడ మొదలుపెట్టేసింది. ఇలా ఇలా పంచిపెట్టన్నారు, పంచిపెట్టింది. ఆ భుక్త శేషం తింది. అసలు పుట్టి పెరిగిన జాతిగా హంసతూలికా కల్పాల మీద పడుకోవడం తప్ప ఎప్పుడు నేల మీద పడుకోవడం అన్నది ద్రౌపదీదేవికి ఇవాల్టి వరకు తెలియదు. అటువంటి తల్లి ఈ పాండవుల 5గురి యొక్క కాళ్ల కట్టున పడుకుంది. పడుకున్నప్పుడు ఆవిడలో ఏమైనా అన్యభావన ఉందా? ఆవిడేమైనా బాధపడినట్లు కానీ, కుందినట్లు కానీ, అన్నం తినేటప్పుడు బాధపడినట్టు కానీ, అయ్యో ఏం దరిద్రం అనుకున్నట్లు కానీ ఏమైనా ఉందా? అత్తగారిని కానీ 5గురిని కానీ ఏదైనా ఒక్క ప్రశ్న, అసలు మీరు ఏమిటి ఇలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏమిటి అని అడిగినట్టు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అసలు ద్రౌపదీదేవి మౌనం ఆశ్చర్యం, ద్రౌపదీదేవి మాట ఆశ్చర్యం. అటువంటి ఆవిడ మీద తీర్పులు చెప్పడం అంతకన్నా ఆశ్చర్యం. చాలా కష్టం కదండి. కారణజన్మురాలు, అయ్యో నిజం. అటువంటి తల్లి అలా ఉంది అని దుష్టజన్ముడు చెప్పారు. అర్థమైందా ఏమైనా ద్రౌపది మహారాజుకి? అసలు వాళ్ళు ఎవరో ఏమిటో ఏమైనా అర్థమైందా? ఆయన అన్నాడు, బ్రాహ్మణులు విడితే నిజం చెప్తారు, వాళ్ళ ముఖం చూసి కాదం లేదుగా, అందుకని కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి అడిగిరండి అని పంపాడు. ఆ బ్రాహ్మణులు వచ్చారు. రాగానే ధర్మరాజు గారి భీముణ్ణి పిలిచి, ఇవిడే వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి రా అన్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, పూజించాడు, కూర్చోబెట్టాడు. ఆ బ్రాహ్మణులు అన్నారు, మీ కులగోత్ర నామములు మిమ్మును నిమ్మి నిరుంగవేడి చింతాకులుడైన వాడు ద్రుపదాధిపుడు, అతనికి ప్రియంబుగా నా కిరింగింపుడింతయు ఘనంబుగ అద్భుత యంత్ర మధ్యమున్ వీకుననట్టులేసిన సువిక్రమునాతడు కోరు చూడగన్. అసలు మీ కులం ఏమిటి? మీ గోత్రం ఏమిటి? మీ 5గురు ఎవరు? ఈవిడ మీ తల్లి అంటున్నారు. మీరు ఎక్కడుంటారు? ఇక్కడ ఎందుకున్నారు ఈ కుమ్మరి ఇంట్లో? మత్స్య యంత్రాన్ని కొట్టినటువంటి వాడు తన కల్లుడు అని ద్రుపదుడు అనుకుంటున్నాడు. అతను ఒకసారి చూడాలనుకుంటున్నాడు. మీ పేర్లు ఏమిటో, మీ గోత్రం ఏమిటో, మీ కులం ఏమిటో, మీ ఊరు ఏమిటో, మీ విషయాలు ఏమిటో అయ్యా ఒక్కసారి చెప్పండి. పిల్లని కన్న తండ్రి కదా, ఆదుగ్గా లేకుండా ఎలా ఉంటుంది? ద్రుపదుడు కంగారు పడుతున్నాడు అన్నారు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మీ రాజుగారు తన కూతుర్ని వేరొక ఇంటి కోడల్ని చేయడానికి పెట్టినటువంటి నియమం ఏమిటి? మత్స్యంత్రాన్ని కొట్టడం. కొట్టే తెచ్చాడా? ఈతను కొట్టే తెచ్చాడు. కాబట్టి కొట్టి త్యాగానే ధార్మికంగా ఆ పిల్లని మా ఇంటికి తెచ్చుకోవడం అయిందా లేదా? అయింది. ద్రుపదుడు ఆ ఒక్క నియమమేగా పంపడానికి పెట్టింది. ఆ ఒక్క నియమం మేము తీర్చినప్పుడు మిగతా విషయాలు ద్రుపదుడికి ఎందుకు? దేనికి ఆందోళన పడుతున్నాడు? అందుకని ఏమీ కంగారు పడద్దని చెప్పండి. నేను మీతో మనవి చేశాను కదా, ధర్మరాజు గారు సామాన్యుడు కాడు, చాలా గడుసుతనంగా మాట్లాడతాడు. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు ఆయనతో మాట్లాడాలంటే భారతంలో ఒక్క ఆవిడే ద్రౌపదీదేవికి తెలుసు. కాబట్టి ఇప్పుడు దుష్టజమ్నుడికి మరింత ఆ ద్రుపదుడికి మరింత మతిపోయింది. అసలు ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, ఇది ఎక్కడ గొడవ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఒక పని చేయండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇతర కులాల వాళ్ళు 5 రకాల వాళ్ళు ఎక్కేటటువంటి రథాలని తీసుకెళ్లి ఇంటి ముందు నిల్చోబెట్టి, మిమ్మల్ని ద్రుపదుడు రమ్మంటున్నాడు, ఒకసారి మర్యాద అని పిలవండి. వాళ్ళు ఏ రథం ఎక్కొస్తారో చూడండి. అప్పుడు కొంత సమాచారం వస్తుందిగా. 5 రకాల రథాలు ఇంటి ముందు పెట్టి, అయ్యా మిమ్మల్ని ద్రుపద మహారాజు గారు పిలుస్తున్నారు మీ మామ.
ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? 5 బ్రాహ్మణులు ఎక్కారు రథాలు ఎక్కడం మానేసి క్షత్రియులు ఎక్కారు రథాలు ఎక్కారు. ఇది ఒక దైవం. రత్నములతో తాపడం చేయబడినటువంటి క్షత్రియులు ఎక్కే రథాలెక్కి వాళ్ళందరూ చక్కగా వచ్చారు. ఇంకొక పరీక్ష పెడదాం అని ద్రుపదుడు ఏం చేశాడంటే రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, గోమీధికాలు, వస్త్రాలు, ఎన్నో అక్కడ ఖడ్గాలు, విల్లంబులు, ధనస్సులు, తుణీరాలు ఇవన్నీ పెట్టాడు. రథాల పైన ఉండేటటువంటి గోపురాలు ఇవన్నీ అక్కడ పెట్టాడు. వాళ్ళు బ్రాహ్మణులు దానంగా పుచ్చుకునేవి ఏముంటాయో అవన్నీ పక్కన పెట్టి క్షత్రియులు పుచ్చుకునే ఖడ్గాలు, ధనస్సులు, బాణాలు, బాణతుణీరాలు, రథాల మీద ఉండే ఆ ఆచ్ఛాదనాలు ఇలాంటివన్నీ వాళ్ళు అమ్మ నాయనో ఎక్కింది క్షత్రియుల రథం, పుచ్చుకున్నది క్షత్రియులు పుచ్చుకునేవి, ఉన్నదేమో బ్రాహ్మణ రూపాలతో. అసలు వీళ్ళెవరు? ఇక వీళ్ళని చిన్నగా అడిగి తెలుసుకోవడం వినా మనం తెలుసుకోగలిగింది లేదనిపించింది ద్రుపదుడికి. వీళ్ళని కూర్చోబెట్టి కుంతీదేవిని కూర్చోబెట్టి ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళ కనపడుతున్నాడని ధర్మరాజు గారిని అడిగారు, అయ్యా మీ 5 ఎవరు అసలు దయచేసి తెలియచేయండి. ఇప్పటి వరకు లక్క ఇంట్లో కాలిపోయిన తర్వాత తనంత తాను తెలుసుకున్నవాడు కృష్ణ భగవానుడు. తనంత తాను ధర్మరాజు గారు చెప్తున్నది ద్రుపదుడు. పిల్లనిచ్చిన మామగారు కదండి, మామగారు ఆందోళన పడకూడదు. ఆయన పితృపంచకంలో ఒకడు ధర్మం కాబట్టి వెంటనే దానికి పరిష్కారం చూపించవలసింది. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు క్షత్రియులు. చాలా మొదటి అనుమానం తీరిపోయింది. పాండుప్రియ పుత్రులము అంతే ఎగిరి అంటేశాడు ద్రౌపది మహారాజు. ఎందుకంటే అమ్మయ్యా ఏ 5 బతికుండాలని కోరుకుంటున్నారో ఆ 5 ఉన్నారన్నమాట. పాండుప్రియ పుత్రులము ఏ నగ్రజుండ, నేనే పెద్దవాణ్ణి ధర్మరాజు. భూనుతులు మరుత్పుత్రార్జునయము అమల చరిత్రులు నలుగురు వీరరిందములిందున్. లోకాలన్నింటినీ గెలవగలిగినటువంటి విమలమైన చరిత్ర కలిగిన మిగిలిన 4 ఇదిగో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. చాలా ఈ మాట వినగానే ఆయన చాలా సంతోషపడిపోయి, ఇదిగో మత్స్యయంత్రం కొట్టినవాడు, ఇక్కడ కూర్చున్నవాడు, నల్ల కలుగుల తేజస్సున్నవాడు ఈ పిల్లాడే, వీడే నా అల్లుడని పొంగిపోయే అర్జునుడిని చూసుకుని, సుత్రామపుత్రుడు, అభిజన పాత్రుండు, విచిత్ర వీర్యు పౌత్రుడు, శుభ చారిత్రుడు ఈ విజయుడు, మత్పుత్రికి వరుడయ్యే ఎట్టి పుణ్యోదయమో. పొంగిపోయిన అర్జునుడికి ఇల్లాలవ్వాలని కదా ఆయన కోరిక. సుత్రామపుత్రుడు మహానుభావుడిగో దేవేంద్రుడి యొక్క కొడుకు, అభిజన పాత్రుండు పెద్దల చేత అందరి చేత కూడా అభిమానమును పొందినవాడు, విచిత్ర వీర్యు పౌత్రుండు విచిత్ర వీర్యుని యొక్క మనవడు, శుభ చారిత్రుడు శుభమైన చరిత్ర కలిగినటువంటి వాడు ఈ విజయుడు. నా కూతురికి భర్త అవుతున్నాడు, ఎంత సంతోషమో, ఇతనే నా అల్లుడు. ధర్మరాజు గారు అన్నాడు, అతనే కాదు అల్లుడు 5. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అదే 5 అల్లుళ్ళు ఏమిటి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇంకా పెద్దవాడిని ఉన్నాను, వాడు తమ్ముడు, వాడెలా చేసుకుంటాడు ముందు అన్నాడు. ముందు అంటే ఆయన అన్నాడు, పోనీ నువ్వే చేసుకో, నువ్వు ఒక్కడివే చేసుకో, పెద్ద కోడలు అవుతుంది మీ ఇంటికి, నాకేం అభ్యంతరం లేదు, ధర్మము ఎవరైనా పాటించవలసిందే కదా. ద్రుపదుడు అన్నాడు, అట్లా యగునేని ఈ కన్య అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము, ధర్మ మార్గం ఎవ్వరికి తప్పమగునే అనినా అతని కనియ ధర్మాత్మజుండు. పోనీ నువ్వు చేసుకోవయ్యా అంటే, ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు, కాదు కాదు, మేము 5 ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాం, మేము 5 నీకు అల్లుళ్ళ అవుతాం, ఈమె మా 5 వలన కుంతీదేవికి కోడలవుతుంది, పాండురాజు గారికి కోడలవుతుంది. అంటే ద్రుపదుడు ముక్కున వేలేసుకుని అన్నాడు, ఒక్క పురుషునకు భార్యలు పెక్కెండ్రగుట ఎందుకలదు, పెక్కెండ్రకు ఆలొక్క దయగుటే ఏ యుగముల ఈ కథలను వినియు ఎరుగమెవ్వరి వలన. లోకంలో ఎక్కడైనా ఒక్క పురుషుడికి ఒక భార్య ఉంటుంది, ఒక్కొక్కసో ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు తప్ప ఒక్క స్త్రీకి 5 భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు. అసలు ఏ యుగంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కథ విన్నావా? ఎక్కడా లేదు. ఒక ఆడదానికి 5 భర్తలేంటే మీరు నేను ఏమీ నాలుగు పీక్కోక్కర్లేదు, పీక్కోవలసినంత ద్రుపదుడు పీక్కున్నాడు. ఎందుకో తెలుసా అండి పాపం, ఆయన తండ్రి, ఆయనకి బాధ ఉండదండి అసలు, ఎక్కడా కనీ విని ఎరుగని ఆచారం తీసుకొస్తేను. అందుకని ఆయన అన్నాడు, ఏ యుగంలో ఎక్కడైనా విన్నావా? ఎంత నవ్వుల పాలు, ఒక్క ఆడపిల్లని 5 ఇవ్వనా
ఐదుగురికి భార్య అవుతుందా? ఎలా అవుతుంది? ఎప్పుడైనా విన్నావా? నువ్వు ధర్మరాజు, నీ నోటి వెంట అనవసరపు మాట రాదు. ఈ మాట ఎలా అంటున్నావు? సరే, ఈ మాట అన్నాక నాకు ఇంకో ఆలోచన చెప్పడానికి అసలు ముందు నేను స్థిమితపడాలి కదా. రేపు మళ్ళీ నువ్వు, అర్జునుడు, నేను, కుంతి మనం మళ్ళీ కూర్చుందాం. దుష్టజముడు కూర్చుని మాట్లాడుకున్నాం. ఇవాళకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మహాప్రభు అన్నాడు. ఈలోగా గబగబా వేదవ్యాసుడు వచ్చాడు. అమ్మ నాయనో, వ్యాస భగవానుడు వచ్చాడు, మహానుభావుడు, పెద్దవాడు, ఇంకా ఇటువంటి సమయంలో ఆయన రావడం కన్నా అదృష్టం ఉంది, ధర్మం చెప్పేవాడు దొరికాడు అని ఆయన్ని ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకి ఈ ప్రశ్న నివేదించాడు. నివేదించి, అయ్యా వీళ్ళు ఐదుగురు చేసుకుంటామంటున్నారు నా ఒక్క కూతుర్ని, అందున ఎవడో అన్నమాట కాదు, సాక్షాత్ ధర్మరాజు అంటున్నాడు, నేనేం చెయ్యాలని అడిగాడు. అంటే ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మమునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్మమస్యము అట్ల కావునన్ వగవక మాకు ఏవురకు వారిజలోచన కృష్ణ నీదగుందగదను నీ విచారములు తక్కి వివాహమునర్పు మొప్పుగన్ నగియును బొంకునందు వచనంబు. నేను పరిహాసానికి కూడా నా మాటలో అబద్ధం ఉండదు. అధర్మమునందు చిత్తము, నా మనస్సు ఎన్నడూ అధర్మమునందు నిలబడదు. కాబట్టి నా నోటి వెంట మాట వచ్చినా, నా మనసులో ఆలోచన వచ్చినా అది ధర్మమే. ధర్మము కాని ఆలోచన, ధర్మము కాని మాట పరిహాసానికి కూడా నాకు రాదు. కాబట్టి నేను ఏదన్నానో అది సత్యం. కాబట్టి ఈమె ఐదుగురికి భార్య కావలసింది. కాబట్టి ఈమెని మేము ఐదుగురము చేసుకుంటాం. ఇతప్పురం ఎప్పుడు వినలేదు అంటున్నావు కదా. ఒక్క ఆడది అనేక మందికి భార్య కావడం, గౌతముని వంశంలో జటిల అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెని 7 ఋషులు ఒక్కతిని భార్యగా చేసుకున్నటువంటి దృష్టాంతం ఉంది. దాక్షాయణి అని ఒక మునికన్యక, ఆమెని 10 మంది ప్రచేతసులు వివాహం ఆడారు. ఆమె 10 మంది ప్రచేతసులకి భార్య అయింది. గురులలోన పరమ గురువు తల్లియ, అట్టి తల్లి వచనమును విధాతృకృతము అన్యథాకరింప అలవియే అనినం దొరకు ఇట్టులనియే ద్రుపద విభుడు. లోకంలో గురువులకు గురువు ఎవరంటే తల్లి. మాతృదేవోభవ అని కదా ఉపనిషత్తు. అటువంటి గురువైన మా అమ్మ తన నోటి వెంట ఎన్నడూ అసత్యం పలకదు. మా అమ్మ శక్తి అటువంటిది. ఆడి తప్పడం కాని, అసత్యం పలకడం కాని, మా అమ్మ అన్నది అసత్యం అవ్వడం కాని ఇప్పటి వరకు లేదు. కాబట్టి మా అమ్మ నోటి వెంట వచ్చింది అంటే బ్రహ్మగారి నిర్ణయం అదేనన్నమాట. మా అమ్మ ఐదుగురు ఉపయోగించండి అని. కాబట్టి మేము ఐదుగురము ఆమెను స్వీకరిస్తాం. అంటే ద్రుపదుడు వ్యాసుని వంక చూసి నమస్కారం చేసి, అయ్యా మీ నిర్ణయం చెప్పండి అన్నాడు. వ్యాసుడు ద్రుపదుడితో అన్నాడు, ధర్మ తత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్పబలుకో దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబువలుకు వీరల పలుకులు వేల్పుల మతమును ఒక్కండ కావున ఒండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు. మరి దీని కల తెరంగు వినగా ఇష్టమేని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనరనరిగి తాను అతడు ఏకతమయుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిదుడు. వ్యాస భగవానుడు అన్నాడు, ధర్మతత్వజ్ఞుడయా ధర్మరాజు, ఆయన నోటి వెంట అమృతం వస్తుందా? ఆయన ధర్మ మార్గం తప్ప ఎందుకు పలుకుతాడు? ఆయన అన్నాడంటే అదే తీర్పు. 2, దేవతామూర్తి ఈ కుంతి నోటి వెంట అటువంటి మాట ఎందుకు వస్తుంది? కాబట్టి దేవతలందరి నిర్ణయం కూడా ఈమె ఒక్కటే ఐదుగురికి భార్య కావాలని. కాబట్టి ఆ ఐదుగురికి ఇచ్చి వివాహం చేసేసేది. మీరు ద్రుపద మహారాజు అయితే తృప్తి పడిపోయారా ఈ జవాబుకి? మీరు ద్రుపదుడైతే వ్యాసుడు ఇలా చెప్పాడని, ధర్మరాజు అలా చెప్పాడని కన్యాదానం ఐదుగురికి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నిర్మోహమాటంగా చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? వ్యాసుడు చెప్పాడని, ధర్మరాజు చెప్పాడని నేనే ద్రుపదుడైతే, ఆడైనా మగైనా కన్యాదానం చేసేస్తానండి అన్నవాళ్ళు, ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేసేస్తానన్న వాళ్ళు ఎవరో చెయ్యొద్దండి. ఎవ్వరూ చేయడానికి సిద్ధంగా లేదు. అలా లేకపోవడం సహజం. ఎందుకో తెలుసా అండి,
ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల తండ్రి. లోకంలో లేని ఒక విచిత్రమైన ఆచారాన్ని ఎలా తీసుకొచ్చి ఎప్పుడో ఎక్కడో ఏదో కోటికొక్క విషయంలో జరిగింది అన్నా దాన్ని ప్రమాణంగా తీసుకుని తన కూతుర్ని 5 ఇచ్చి వివాహం ఎలా చేస్తారు? కాబట్టి ఆయన తృప్తి పడలేదు. అది గమనించాడు వ్యాస భగవాన్. గమనించి నీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను, వీళ్ళెవ్వరూ ఉండకూడదు, వీళ్ళ ముందు చెప్పను, దాని లోపలికి వెళ్ళి మనం చెప్పుకుందాం అని. అంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్పనని కాదు అని ద్రుపదుని ఒక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్లి ఎవ్వరూ లేకుండా తలుపులు వేసేసి, విను ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో, ఎందుకు ఈమె 5 భార్య కావాలో చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెట్టాడు. మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఈమె ఒకానొక జన్మలో బ్రాహ్మణ పడుచు. ఈమె పేరు ఇంద్రసేన. ఈమె భర్త పేరు మౌద్గల్యుడు. ఆయన ఒక గొప్ప ముని, గొప్ప తపశ్శక్తి సంపన్నత కలిగినటువంటి వాడు. కానీ కుష్ఠరోగి. ఆయనకి శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చి చర్మము ఎముకలు మాత్రమే మిగిలి, ఎప్పుడూ ఒంట్లోంచి నిత్తురు చీము కారుతో పొల్లటి కంపు కొడుతూ ఉంటాడు. నోరు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. వేళ్ళు కుష్ఠవ్యాధి తినేయడం వల్ల ముక్కలు ఊడి పడిపోయాయి. దానికి తోడు అతి కోపిష్టి, చాలా కోపిష్టివాడు. ఆయనకి భార్య ఈ ఇంద్రసేన. ఈమె మహాపతివ్రత. ఆమె భర్తని దైవంగా భావించిందంతే. కాబట్టి ఆమె అన్నం తిన్నా కూడా భర్త తినగా మిగిలినది ఏది ఉందో అదే తినేది ఆ కంచంలో. ఒక రోజున భర్త మౌద్గల్యుడికి అన్నం పెట్టింది. ఆయన భోజనం పూర్తయిపోయింది. భోజనం పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని తిందామని ఆ శేషాన్ని ఈవిడ తినడానికి కూర్చుని తింటోంది. ఎలా? పరమ ప్రీతితో. ఎందుకంటే ఆయన తిన్న అన్నంలో ఆయన వేళ్లకున్న చీము నిత్తురు కలుస్తాయి. అయినా ఆవిడ పరమ ప్రీతితో తింటోంది. ఆవిడ పాతివ్రత్యం అటువంటి. ఆ తింటున్నప్పుడు ఆ మౌద్గల్యుని యొక్క వేలు మొక్కొకటి ఊడి అందులో పడిపోయింది. కుష్ఠరోగం. ఆవిడ అయ్యో ఇది భర్త వేలు మొక్క ఊడిపోయిందని చెప్పి ఆ వేలు తీసి పక్కన పెట్టింది. ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరికైనా మనసులో వికారం కలుగు, ఎవరికైనా అనిపిస్తుంది. ఆవిడ అలా అవ్వదు. ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. కాబట్టి ఆవిడ పరమ ప్రీతితో వేలు పక్కన పెట్టి అన్నంది. అది చూశాడు మౌద్గల్యుడు. నీకు అనితర సాధ్యమైన పాతివ్రత్యం ఇది, భర్త కుష్ఠరోగం వచ్చిందని నీకు బాధపట్టలేదు. అంత ప్రీతితో నన్ను సేవించావు, పైగా నేను కోపిష్టివాణ్ణి, అయినా నువ్వు నన్ను అనుగమించావు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. మీరు ఇందులో తప్పు పట్టడానికి ఏమి ఉండదు. యథార్థాన్ని అతిగా ఆలోచించడానికి అంతకన్నా ఉండదు. ఆమె భర్త కుష్ఠరోగ పీడితుడై ఎముకలు చర్మంతో మిగిలి ఉన్నవాడిన్నాళ్ళు. ఆమె అంది, మీరు తపశ్శక్తి సంపన్నులు కనుక దివ్యమైన రూపాన్ని పొంది నాకు చాలా కామాతురతతో ఉన్నదాన్ని నేను. కాబట్టి అది భర్తకి చెప్పడంలో దోషం ఏముంది? సహృదయంతో స్వీకరించాలి. కాబట్టి మీరు 5 రూపములు ధరించండి, దివ్యమైన రూపములు. నేను ఎటు చూసినా మీరు దివ్యమైన భవ్యమైన రూపంతో కనపడాలి. ఇన్నాళ్ళు ఇలాగే చూశాను. 5 రూపాలతో మీతో కలిసి నేను మంచి మంచి వనములలో నదీ తీరములలో విహరించాలని ఉంది అని. ఆయన అన్నాడు, నువ్విన్నాళ్ళు నన్ను అనుగమించినందుకు, నా పరీక్షకి నిలబడగలిగినందుకు నిన్ను అలాగే అనుగ్రహిస్తానని 5 దివ్యమైన రూపములను పొంది ఆయన సూర్యరథం ఎక్కించి ఆవిడ్ని నదీ తీరములు, సాగర తీరములు, ఉద్యానవనములు, తోటలు అన్నిటినీ తిప్పుతూ చాలా కాలం సంతోషంగా గడిపి, ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, చాలు అనుభవించిన భోగానికి అంతెక్కడ ఉంటుంది, నేను వైరాగ్యాన్ని పొందాను అన్నాడు. ఆవిడ కొంతకాలం అయిపోయింది, భర్త వెళ్ళిపోయాడు, ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేసిన వాసనాబలం ఏమిటో తెలుసా అండి? ఒక్క భర్త 5 రూపాలతో ఇంత గొప్పగా క్రీడించి ఆనందిస్తుంటే ఇంత సంతోషం అనుభవించానన్న భావన ఆమె యందు ఉండిపోయింది. ఆమె కూడా శరీరం విడిచిపెట్టేసి, భర్త తపస్సుకు వెళ్ళిపోయాడు, విడిచిపెట్టి ఆమె కాశీరాజుకి పుత్రికగా పుట్టింది. ఆవిడకి ఆ జన్మలో పెళ్ళవలేదు.
పైగా గత జన్మలో ఉండిపోయినటువంటి వాసనాబలం ఉండిపోయింది. ఆ కామాతురత ఇంకా ఆమె ఎందుకు తృప్తి పొందలేదు. అటువంటి సమయంలో ఆమె భర్త కోసమే తపస్సు చేసి, ఆ తపస్సు చేస్తున్నప్పుడు 5 దేవతలు అటుగా వెళ్ళారు. వాళ్ళు దాని కడకు ప్రత్యేకంగా ధర్మ వాయు వాసవాశ్వినుల్ ప్రీతులై వచ్చి దానినాత్మ దేహాంసజులకు దేహాంతరమున పత్నిగా కోరిదధిక సౌభాగ్యయుక్తి. అలా ధర్మదేవత, వాయు, ఇంద్రుడు, అశ్విని దేవత వీళ్ళు ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి కాశీరాజు గారి కుమార్తె ముందు నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అనుకున్నారు, ఈమెకి వచ్చే జన్మలో మేము 5 భర్తలైతే బాగుండు అనుకున్నారు. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే దేవతలకు కూడా అలాంటి పెచ్చి ఉంటుందా? ఒకవేళ ఉండిపో, తపస్సు చేసుకుంటున్న దానికి భర్త కావాలనేగా తపస్సు చేస్తోంది. ఈ జన్మలోనే భర్త అయితే వదిలిపోలా, మళ్ళీ వచ్చే జన్మలో అవుతామంటాం ఎందుకు వాళ్ళు? అంటే మహాభారతంలో లేదు, కానీ మార్కండేయ పురాణంలో దీని గురించి వివరణ ఉంది. అదే ద్రౌపదీదేవి యొక్క జీవితంలో ఉన్న రహస్యం. అందుకే వ్యాస భగవానుడు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ద్రౌపదుడికి చెప్తున్నాడు. ఒకానొకప్పుడు దేవేంద్రుడు త్వష్ట ప్రజాపతి బ్రాహ్మణుణ్ణి సంహారం చేశాడు. ఆయన్ని సంహరించడం చేత ఆయనలో ఉన్న ధార్మికమైన తేజస్సు వెళ్ళిపోయి ధర్మదేవతని ఆశ్రయించేసింది. వేరొకసారి వృత్రాసురుడు అనబడేటటువంటి వాణ్ణి సంహారం చేశాడు. ఆ సంహారం చేసినప్పుడు తద్దోష కారణం చేత ఆయన శరీరంలో ఉండే బలం ఆయన్ని విడిచిపెట్టి వాయుదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయింది. ఎవరి నుంచి? అన్నీ ఇంద్రుడి నుంచే. ఇంద్రుడికి సంబంధించిన ధర్మము ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది, ఇంద్రుడి బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆయనే ఒకానొకప్పుడు తానే ఇంద్రుడిగా ఉండి అహల్య చేత అహల్యని మోసగించి అహల్యని అనుభవించాడు. ఆయన మోసగించి అంటే అహల్యకి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు. మోసగింపబడిన వాడు ఎవరంటే యథార్థానికి గౌతముడు. మీరు రామాయణం బాలకాండలో విన్నారు. అందుచేత తన రూప సౌందర్యంతో మభ్యపెట్టి ఆయన అహల్యని అనుభవించాడు. అప్పుడు ఆయన శరీర సౌందర్యం జారిపోయి అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ అందగాళ్ళు. ఆ ఇంద్రుడిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఇంద్ర తేజస్సే వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇది మార్కండేయ పురాణాంతర్గతం. మీరు నన్నయ్య గారి భారతం చూస్తే నన్నయ్య గారి భారతంలో కనపడుతుంది. కాబట్టి ఒకే ఇంద్రుని యొక్క తేజస్సు దేవత దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు వాయుదేవుని దగ్గరికి వెళ్ళింది, ఒకే ఇంద్రుని తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది. ఒకే ఇంద్రుడుగా ఉండిపోయాడు. వీళ్ళ 5 వెనక నడిపించేటటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈ 5 శక్తులే ఆ అమ్మాయి ముందు నుంచి వెడుతున్నాయి. వాళ్ళకి ఆ జన్మలో అవ్వాలనిపించకుండా వచ్చే జన్మలో అవ్వాలనిపించడమే పరదేవత అంటారు. వాళ్ళనుకున్నారు ఈమెకి మేము 5 వచ్చే జన్మలో భర్తలం అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇంద్రుని యొక్క ధర్మాంశ ధర్మదేవత దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మళ్ళీ ధర్మరాజుగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ భీమసేనుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క తేజస్సు ఇంద్రుడి దగ్గరే ఉండి ఇంద్ర తేజస్సుగా అర్జునుడిగా పుట్టాడు. ఇంద్రుడి యొక్క సౌందర్య తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రాంశగా, అశ్విని దేవతల తేజస్సుగా నకుల సహదేవులుగా వచ్చారు. 5 కనపడుతున్నాయి. అవన్నీ కలిపి ఇంద్రాంశలైనప్పుడు కలిసి ఉన్నది ఒక్క ఇంద్రుడేనా కాదా? పైకి 5 కనపడుతున్నది ఒక్కరే. ఈ ఒక్కరే ఎక్కడ నిర్ధారింపబడింది? మీరు మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేస్తున్నారా భారతాన్ని? భారతంలో కూడా ఇంకా ఎక్కడైనా నిరూపణమైందా? ఈ జన్మ లోపల అయింది. ఎక్కడైందో తెలుసా అండి? ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు వ్యాసులు చెప్తున్నారు. ఆయన అన్నారు, ఈ పిల్ల తపస్సు చేస్తోంది కదా, తపస్సు చేస్తున్నప్పుడు ఆమెకి పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఏం కావాలని అడిగాడు. అడిగితే ఈవిడండి భర్తని పొందాలన్న ఆతురతతో భర్త కావాలి 5 మాటలండి. 5 మార్లు అన్నావు కనుక 5 భర్తలకి ఇల్లాలి అవుతావు. అంటే వెంటనే ఆ పిల్ల ఏముందో తెలుసా అండి? చాలా సంతోషం అనలేదు. ఆమె అంత
అమాయకురాలు కాదు, ఆమె 5గురికి ఇల్లాలవడానికి ఇష్టపడింది. ఆవిడ ఏమందంటే, సతికి ఒక్కరుండపతిగాక ఎందును పతులు పలువురవుట కథల కలది లోకనాథ పిట్టి లోక విరుద్ధంపు వరము వడయ అమరవరదయుల్ల. మహానుభావ, ఒక ఆడదానికి ఒక్కడే భర్త. ఒక భర్తకి చాలా మంది భార్యలు ఉండడం లోకంలో ఉంది. కానీ ఒక భార్యకి అనేక మంది భర్తలు ఉండరు. నాకు వద్దా వరం, నేను పుచ్చుకోను. నాకు 5గురు భర్తలు అక్కర్లా, నాకు ఒక్కడే భర్త కావాలి అంటే, నన్నయ్య గారి యొక్క మహాభారతంలో ఏమంతో తెలుసా అంటే, రుద్రశబ్ద ప్రయోగం చేశాడు. రుద్రుడన్నాడు అన్నారు. వెంటనే రుద్రుడు ఏమన్నాడంటే, నా వచనంబున నీక ఏవురు పతులందు ధర్మవు వెడపకయుండును కావున ఇట్టి వరం విందీవరదల నేత్ర ఇచ్చితి విజయతోన్. 5గురికి ఇల్లాలివైతే ఏమవుతుందని నీ బెంగ, నీ ధర్మం పోతుందని కదూ. 5గురికి ఇల్లాలివైనా నీ ధర్మం పోదు. నావా ఏమిటి నీకు అభ్యంతరం అనేది ఆవిడండి. ఇది ఎలా సంభవం అనుకుంది. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. ఈ వరం ఇచ్చిన వాడు రుద్రుడు. రుద్ర శబ్దానికి వైదికంగా వేదపరంగా యజుర్వేదపరంగా అర్థం ఏంటో తెలుసా అంటే, రుద్ర అన్న శబ్దానికి యథార్థమైనటువంటి అర్థం రుత్యా ధర్మానవలోకయతి ప్రాపయతివా ప్రపయతీతివా ఇది రుద్ర. ఆయన రుత్యా ధర్మానవలోకయతి, వేదము చేత ధర్మమును లోకానికి చెప్పేవాడు. ఆ ధర్మం పట్టుకోగలిగిన శక్తిని నీకు ఇచ్చేవాడు. ధర్మాన్ని చూపిస్తాడు. ధర్మాన్ని పొందేటట్టు, ఎప్పుడూ ధర్మమునందు మనసు ఉండేటట్టు చేసేవాడు ఎవరో తెలుసా అండి? పరమేశ్వరుడు, పరమశివుడు, రుద్రుడు. అందుకే ఎవరు ఎప్పుడూ అభిషేకం చేస్తారో, రుద్రాధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తారో, అటువంటి వారి మనసు ధర్మమునందు నిలబడుతుంది. ఒకనకొకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి గారు ఈ మాట చెప్పారు. భార్య ఒంట్లో బాగోలేదని ఒక ఆయన వస్తే, రుద్రం ఇక్కడ పారాయణ చేసేసి నువ్వు ఇక్కడ కూర్చుని ఇక్కడే భార్యకి తీర్థం ఇస్తున్నానని విడిచిపెట్టు, అక్కడ నీ భార్య మీ ఊళ్ళో స్వస్థత పొందుతుందన్నారు. అలాగే పొందింది ఆవిడ. కాబట్టి ఆయన ధర్మమును పొందించువాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పాడంటే ఆ ధర్మానికి తిరుగులేదు. కానీ ఆవిడేమందో తెలుసా అండి, 5గురు భర్తలకి ఇల్లాలినైనప్పుడు కొన్ని ప్రమాదములు ఉంటాయి. మీరు విశాల హృదయంతో దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది నేను చెప్పే మాటని. ఒకటి, నేను ఒక భర్త చేత అనుభవింపబడినప్పుడు రెండవ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్యని కాను. ఏ భర్త అయినా కన్యని భార్యగా స్వీకరించి తాను భార్యను చేసుకుంటాడు. నేను ఒకరికి భార్యను అవగానే రెండో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కన్యాత్వం ఉండదు. అప్పుడు నా పతి పట్ల నా ధర్మం తప్పుతుంది. కాబట్టి నేను 5గురు పతుల దగ్గర నా కన్యాత్వము పోకూడదు వివాహం దగ్గర నుంచి. 2, పతి సేవా భాగ్యంలో నేను 5గురిని అదే మనసుతో సేవించగలదానై ఉండాలి. 3, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కామ ప్రచోదనం, ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు కామమునందు విముఖత ఉంటే ఆ భర్త ఇబ్బంది పడతాడు. కాబట్టి 5గురి యందు నాకు సమానమైన కామాతురతని పొంది ఉండాలి. నేను ఎప్పటికీ ముత్తైదువుగా ఉండాలి. అంటే 5గురు భర్తలలో ఏ ఒక్కడూ పడడానికి వీల్లేదు. కాబట్టి నేను ముత్తైదువుగా ఉండాలి. అందుకే స్వర్గారోహణ పర్వంలో అందరికన్నా ముందు ద్రౌపది పడిపోయింది. కాబట్టి ఈ 5 నాకు నువ్వు ఇస్తే నేను 5గురికి ఇల్లాలనవడానికి అంగీకరిస్తాను. అప్పుడు శివుడు ఏమన్నాడో తెలుసా అండి, అలాగే నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి గంగా తీరంలో నిలబడు, ఇంద్రుడు వస్తాడు తీసుకురా. ఇప్పుడు ఆవిడ వెళ్ళి గంగా తీరంలో నిలబడింది. ఇంద్రుడు వస్తే తీసుకెళ్దాం. ఆ ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి, యమధర్మరాజు గారు నైమిషారణ్యానికి వచ్చి చాతుర్మాస్యం ఆయన అక్కడికి వచ్చి సత్రయాగం మొదలుపెట్టాడు. ఆ సత్రయాగం పూర్తయితే కానీ మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళడు. యాగదీక్షలో ఉన్నవాడు పీటల నుంచి లేచి ఇతర పనులు చేయకూడదు. కాబట్టి ఆ యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ఊరూరా వెళ్ళి కనబడ్డ వాళ్ళందరినీ ఉసురు తీయడు ఆయన. కాబట్టి లోకంలో ఎవడు చచ్చిపోవడం మానేసి దీర్ఘాయుష్మంతులు అయిపోయి పాపాలు పెరిగిపోతే ఇంద్రుడు దేవతలు వెళ్ళి దేవతలకి మనుషులకి తేడా లేకుండా పోయింది. వాళ్ళు మరణం లేకుండా ఉన్నారు, మేము మరణం లేకుండా ఉన్నాం, పాపం పెరిగిపోతోంది, ఎలా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఒక పెద్ద చమత్కారం జరగబోతోంది.
యమధర్మరాజు గారి అంశ కూడా భూమి మీదకి ఇంద్ర తేజస్సులతో కలిసి వెడుతుంది. ఇంద్ర తేజస్సుగానే వెడుతుంది. వెళ్ళి ఆ 5గురు ఎవరున్నారో ఆ 5గురు యమధర్మరాజు గారు చెయ్యవలసిన పనిని చావు లేకుండా భూమి మీద మిగిలిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కబెట్టి చంపేస్తారు, పాపం పెంచిన వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఎడుతున్నారులే, బెంగబెట్టుకోకండి, మీరు వెళ్ళిపోండి. ఈ మాటలు విన్నటువంటి ఆయన వచ్చేస్తున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు వస్తుంటే ఈవిడ గబగబా వెళ్ళి ఏమండి ఇంద్రుడు గారు మిమ్మల్ని శివుడు రమ్మన్నాడు రండి అంది అనుకోండి, చావగలబో నువ్వు ఎవరంటాడు కదా. ఏదో ప్రత్యేకత ఉండాలి. ఉంటే కానీ అసలు ఇంద్రుడు ఆగడు. ఇంద్రుడు అంటే సామాన్యుడు కాడు. కాబట్టి ఆవిడ గంగానది మీద ఆకాశంలో నిలబడి ఆవిడ కన్నుల వెంట బిందువులు పడుతుంటే అన్ని వేళలా ఏడుపని మీరు అనుకోకూడదు. కంటి వెంట నీటి బిందువులు పడ్డాం, యోగమనందు కూడా పడతాయి. కంటి వెంట నీటి బిందువు కింద పడుతుంటే గంగలో పడ్డ ప్రతి బిందువులోంచి బంగారు తామర పుడుతాం. ఇది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. దేవత ఇదెక్కడి చమత్కారం రా, ఈవిడ కన్నీటి బిందువులకి బంగారు తామరలు పుడుతున్నాయి అని ఆయన ఆగి, నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు అలాగా, ఈవిడ కన్నీటి బిందువులు బంగారు తామరలు అవుతున్నాయి, అది నేను తర్వాత చెప్తాను కానీ శివుడు రమ్మంటున్నాడు పద అని ఆవిడ శివుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఈలోగా శివుడు ఏం చమత్కారం చేశాడో తెలుసా అండి? ఆయన ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా మారిపోయి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక తరుణిని పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడితో కలిసి విలాసంగా ఆడుకుంటున్నాడు. ఇంద్రుడు అటుగా వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలో భార్యతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఈ నవయవ్వనంలో ఉన్న యువకుణ్ణి చూశాడు. ఆయన లేచి నిలబడలేదు. ఆయన కోపం వచ్చింది. దిక్పాలకులు కూడా నా కింద పనిచేస్తుంటారు, అటువంటిది నేను వెడుతుంటే లేచి నిలబడకుండా భార్యతో ఆడుకుంటున్నవాడెవరు అని అమిత స్థావర జంగమంబైన బ్రహ్మాండంబుదానింతయున్మమతాగోచరమీ త్రిలోకములు అసన్మద్బాహు వజ్రాను పాల్యము ఏ ఇంద్రుడా ఇచ్చిన నురక లీలం చూతమాడంగ ఉత్తమ సింహాసనమొక్క నీకుతనునే దర్పించి నా ముందటన్. వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని 3 లోకములను పరిపాలించగలిగినటువంటి వాడిని నేను. అటువంటి నేను వెడుతుంటే నువ్వు అలా కూర్చుని ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమిటి ఆడుకుంటున్నావు, ఏంటి ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్ల వంక చూసి ఓసారి వెళ్ళి ఆయన ముట్టుకో. ఆవిడ లేచి వచ్చి ఇలా ముట్టుకోగానే భబేలుడికి పడిపోయాడు. ఆయన సమస్త శక్తులు నశించిపోయాయి. ఆవిడే కదండి సమస్త శక్తి స్వరూపం. కింద పడిపోయి బాబోయ్ ఈయనెవరో అసామాన్యుడు అని తెల్లబోయి చూస్తాడు. శివుడు అన్నాడు, నేనెవరో నువ్వెవరో ఈ విషయం తర్వాత, నేను అనుజ్ఞవిస్తున్నాను, లేచి అదిగో అక్కడ ఆ కొండకి బిలం రంధ్రం ఉంది, ఆ రంధ్రం దగ్గర ఉన్న రాయిని పక్కకి తోసి లోపలికి చూడు అన్నాడు. ఆ ఇంద్రుడు గబగబా వెళ్ళి ఏంటి ఇదంతా చాలా చమత్కారంగా ఉంది, ఆవిడ ముట్టుకోవడం ఏమిటి, నా శక్తి పోవడం ఏంటి, నీ కింద పడిపోవడం ఏమిటి, ఆ కొండ రాయిని కప్పించి చూడమంటున్నాడు ఏమిటని వెళ్ళి రాతిని పక్కకి తోసి లోపలికి చూశాడు. తెల్లబోయాడు. అన్ని విధాలా తాను ఎలా ఉంటాడో అలాగే ఉండి అలాగే పుష్పహారాలు వేసుకుని అలాగే కిరీటాలు పెట్టుకుని అంతకు ముందు ఇంద్ర పదవిని అధిగతించినటువంటి 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చున్నారు. విశ్వభుత్, భూతదామ, శిబి, శాంతి అనబడేటటువంటి 4. ఈ పేర్లు అన్నయ్య గారి భారతంలో లేవు, నేను ఇతర వ్యాఖ్యానాల నుంచి తీసినాను. కాబట్టి ఆ 4 ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు. ఆయన చూసి తెల్లబోయాడు. వాళ్ళు 4 ఇంద్రులు, వాళ్ళు ఇంకా పూర్వం ఇంద్ర పదవిని నిర్వహించిన వారు, అయిపోయింది ఆ పదవి, వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు. శివాజ్ఞ మేరకు అక్కడ ఉన్నారు. ఆయన బ్రహ్మమస్త కావలీది పద్ధతి నమ శివాయ. యుగాలు వెళ్ళిపోతే సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్యనే మెళ్ళలో వేసుకుంటాడు ఆయన. అటువంటి కాలాతీతుడు పరమేశ్వరుడు అంటే ఆయనకి తెలియందే ఉంటుంది. ఇప్పుడు చూసిన ఇంద్రుడు తెల్లబోయి ఆయన వంక చూశాడు. చూస్తే ఆయన అన్నాడు, మీ 5 ఇంద్రులే, తత్వత మీరు 5 కనపడుతున్నా ఒక్కటే, 5 ఇంద్రులే. కానీ ఇప్పుడు మీరు 5 కనపడినట్టే ఆ ఇంద్రతత్వమే లోకంలో 5 పుట్టాడు. ఒక మనుష్య కాంత పుట్టేటప్పుడు మళ్ళీ ఏ ఇంద్ర తేజస్సు విడివడి కొంతమంది దేవతలుగా దగ్గరికి వెళ్ళిపోయిందో ఆయా తేజో రూపాలతో ఆయా అంశాలతో భూమి మీదకి ఇంద్ర తేజస్సు రావాలి. అందుకని ధర్మదేవత వలన ధర్మరాజుగా, వాయువు వలన భీమసేనుడిగా, ఇంద్రుడి వలన అర్జునుడిగా, అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులుగా 5 రావాలి.
మీరు ఐదుగురు ఇంద్రులే అయితే మీరు ఐదుగురు అనుభవించినది, మీరు ఐదుగురు పొందినది, మీరు ఐదుగురు పరిపాలించినది, మీ ఐదుగురి చేత పొందబడినది స్వర్గలక్ష్మి. కాబట్టి ఆ స్వర్గలక్ష్మీదేవియే, ఆ జగన్మాతయే లోకంలో అయోనిజగా ద్రౌపదీదేవిగా ద్రుపదుడి యొక్క యజ్ఞగుండంలోంచి ఆవిర్భవిస్తారు. మీరు ఆమెని వివాహం చేసుకుంటారు. అందుకని మీకు ఐదుగురికి ఒక్కతే ఇల్లాలు. ఇది కారణం. కాబట్టి ఇదంతా ఎవరు చెప్పారు ఈ రహస్యాన్ని? వ్యాస భగవానుడు ద్రుపదుడికి చెప్పాడు. చెప్పి, పిచ్చివాడ, ధర్మరాజు నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము ఐదుగురం వివాహం చేసుకుంటామని? కుంతి నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము ఐదుగురం వివాహం చేసుకుంటామని? అయోనిజ అయినటువంటి ఆ స్వర్గలక్ష్మి ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది. ఈ వచ్చిన కారణం చేత ఐదుగురు ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి. అందుకని ఐదుగురి వివాహం చేసుకుంటామంటున్నారు. ఇది చాలా లోకోత్తరమైన కళ్యాణం, ఎక్కడా లేనిది, కానీ అసామాన్యమైన విషయం. ఇంకా నీకు నమ్మకం కలగకపోతే నీకు నేను యోగ దృష్టిని ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళి తెర తీసి ఆ కూర్చున్న ఐదుగురి వంక చూడు, నీకేం కనపడుతుందో చూడు అని యోగ దృష్టిని ఇవ్వగానే ద్రుపదుడు వచ్చి తెర తీసి అక్కడ కూర్చున్న ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఐదుగురి వంక, ఆ ద్రౌపదీదేవి వంక చూశాడు. చారుమణి ప్రభాపటల జాల విచిత్ర కిరీట మాలికాభారములన్ సముద్ర జనపావక వర్ణములన్ సువర్ణ కేయూర విభూషణావళు నొప్పుచునున్న తదీయ దేహముల్ ధీరుడు చూచే తాళ సమదీర్ఘత పొల్చిన వాని నేనిటి. అందరూ కాటి చెట్టంతంత శరీరాలు, అందరూ వజ్ర వైఢూర్యములతో కూడిన కిరీటాలు, అందరూ మెడలో ఒకే రకమైన హారాలు, అందరూ ఒకే రకమైనటువంటి బట్టలు, అందరూ ఒకే రూపంతో ఉన్నటువంటి ఐదుగురు ఇంద్రులు కాదు. ఇటు చూశాడు, స్వర్గలక్ష్మి దర్శనం. ఓహో, కారణజన్మురాలు నా ఇంట జన్మించి నన్ను తరింపచేసింది. ఈవిడ రాక్షస వినాశనము కొరకు వచ్చింది, భూభారమును తగ్గించడానికి. ఇంద్రశక్తి ఇంద్రుణ్ణి పొందుతుంది. ఒక్క ఇంద్రుడు ఐదుగురిగా ఉన్నాడు కాబట్టి ఇంద్రశక్తి మాత్రం ఆ ఐదుగురిది ఒకటే కాబట్టి ఆమెయే వారికి భార్య అవుతోందని సంతోషంగా కన్యాదానం చెయ్యడానికి అంగీకరించారు. అప్పుడు వ్యాసుల వారన్నారు, ఇంకా ఎప్పుడో ముహూర్తం కాదు, నేడు పుణ్యధనము నిమ్మితో రోహిణీయుక్తుడై శశాంకుడు ఉన్నవాడు మంత్రవంతముగ క్రమంబున ఏవురు పెండ్లియగుడు కృష్ణ ప్రీతి తోడా. రోహిణీ నక్షత్రంతో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇవ్వాలే ద్రౌపదీ కళ్యాణం. అంటే ఆవిడని మొట్టమొదట ధర్మరాజు గారికి ఇచ్చి వివాహం చేశారు, కన్య. ఆ తర్వాత భీమసేనుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారు, కన్యేనా? కన్యే, పరమశివుడి యొక్క వరం. ఆయనే ఇది ధర్మమే అని నిలబెట్టాడు కాబట్టి రుద్రశక్తి, అందుకని ఆ మాట అంతే. ఆమె కన్య. అర్జునుడికి ఇచ్చినప్పుడు కన్య, నకులుడికి ఇచ్చినప్పుడు కన్య, సహదేవుడికి ఇచ్చినప్పుడు కన్య. అయితే నీతో నేను ఒక్క మాట చెప్పకుండా ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తే మాత్రం ఒక అయోమయం అలాగే ఉంది. అసలు ఎందుకు పుట్టినట్టు ద్రౌపదిలా? ద్రౌపదిగా కాకుండా పాండవులకు ఐదుగురు భార్యలు ఉండి ఉంటే ఏమైనా అభ్యంతరం ఉంటుందా? ద్రౌపదీదేవి పుట్టడం మానేస్తే ధర్మరాజు గారికి భార్య లేదా? భీముడికి భార్య లేదా? అర్జునుడికి భార్య లేదా? నకుల సహదేవులకు భార్యలు లేరా? ఉన్నారు. మరి ద్రౌపదీదేవి ఎందుకు పుట్టింది? వాళ్ళందరికీ విడివిడిగా భార్యలు. ధర్మరాజు గారి భార్య ధర్మరాజు గారి భార్య, భీముడి భార్య భీముడి భార్య, అర్జునుడి భార్య అర్జునుడి భార్య. సుభద్ర లేదండి, ఒక్కొక్కరే భార్య. ఐదుగురికి కలిపి అసలు ఒక భార్య పుట్టించడం వల్ల ఈశ్వరుడు ఏం చేయాలనుకుని పుట్టించాడు? ఏమిటి కారణం దానికి? ఒక్కటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ద్రౌపదీదేవి జన్మించి ఉండి ఉండకపోతే గాంధీవము ఉపయోగపడదు, భీమసేనుని గద ఉపయోగపడదు, ధర్మరాజు గారి ఈటె ఉపయోగపడదు, యుద్ధము లేదు, రాక్షస సంహారము లేదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే. అందుకే అతిమానుష చరిత అయోనిజగా పుట్టడానికి కారణం అదే. అయోనిజగా పుట్టింది అన్ననాడే ఆవిడ మానవకాంత కాదు. మానవకాంత కానిది మానవకాంతగా నటించిందంతే. ఆవిడ స్వర్గలక్ష్మి. ఎందుకు ద్రౌపది ఐదుగురికి ఇల్లాలిగా వచ్చిందో తెలుసా అండి?
ఆ స్థితిలో ఆవిడ నిలబడితే తప్ప సంహారం కాదు. ఎందుకు అన్నది నేను మీకు చిన్న విశ్లేషణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆవిడ 5గురిని వివాహం చేసుకున్న తర్వాత పుట్టింటికి వెళుతుంది. ద్రుపద మహారాజు గారి కూతురుగా, పాండురాజు గారి కోడలుగా, 5గురి భర్తలకి ఇల్లాలిగా ఎనలేని ఖ్యాతిని పొందింది. లోకం తెల్లబోయినా ఆవిడ ధర్మం ఆవిడిది. ఆ తరువాతి కాలంలో హస్తినాపురానికి వెళ్ళింది, ఆదిపర్వంలోనే వస్తుంది. అక్కడ 5 సంవత్సరములు భోగభాగ్యములు అనుభవించింది. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని అర్ధరాజ్యం ఇస్తే ధర్మరాజు గారికి పట్టమహిషిగా ఆమె మహారాజ్ఞి అయింది. రాజసూయాగంలో కూర్చుంది. కానీ దుర్యోధనుని యొక్క అసూయ అంతా వెళ్ళిపోయి ఎక్కడ నిలబడిపోయిందో తెలుసా అండి? ద్రౌపదీదేవి మీద నిలబడిపోయింది. ఆవిడ ఒక భార్య దేనికి సంతోషిస్తుందో దానికి సంతోషించి నవ్వినా వాడు ఓర్చలేకపోయాడు. రాజసూయాగం జరుగుతోంది. ధర్మరాజు గారు రాజసూయాగం చేస్తున్నాడు, సింహాసనం మీద కూర్చునున్నాడు. దుర్యోధనుడు కింద నిలబడి ఉన్నాడు. అతను ఊహించినంత వైభవానికి పాండవులు ఎదిగిపోయాడు. నువ్వు చిన్నప్పటి నుంచి మా ఆయన్ని, ఆయన తమ్ముళ్ళని పాడు చేద్దామని చూశావు. నువ్వు ఎంత పాడు చేద్దామనుకున్నా ఆయన ధర్మం ఆయనకి ఎంత రక్షణ కల్పించిందో చూసావా? ఎంత గొప్పగా ఎదిగాడో చూసావా మా ఆయన అని తన భర్తల్ని పాడు చేద్దామనుకున్నవాడు కనపడ్డప్పుడు ఏ స్త్రీ అయినా నువ్వు ఎంత చేస్తే మాత్రమే ఈ స్థితిని పొందలా అని ఒక చిన్న నవ్వు నవ్వకుండా ఉంటుందా? ఓ చిన్న నవ్వు నవ్వింది. దానికి వాడి కక్ష మరింత పెంచుకున్నాడు. ఇది ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే పాండవుల్ని ద్యూతానికని పిలిచాడు. ఆ ద్యూత క్రీడలో ఓడిపోయాడు ధర్మరాజు గారు. ఓడిపోవడం అనేటటువంటి దాన్ని కేవలం రాజ్యం ఓడిపోవడం వరకు తీసుకెళ్లి ఉంటే ధర్మరాజు గారి తృప్తి ఎంత తృప్తో తెలుసా అంటే 5 ఊళ్ళు ఇస్తే చదువుకుంటాడు. ఆయనే అన్నాడు అన్నమాట. కానీ పెద్ద మలుపు మహాభారతం ఎక్కడ తిరిగిపోయిందంటే ప్రతిజ్ఞలు లేవు. నేను దుర్యోధనుడిని చంపుతాను, దుశ్శాసనుడిని చంపుతాను, ఈ ప్రతిజ్ఞలు ఏమీ లేవు. ఎవరి భార్యలు వాడి ఇళ్లలో కూర్చుంటారు. ద్రౌపదీదేవి మీద పెట్టుకున్న కక్ష, ఆవిడ అతిలోక సౌందర్యమే దుర్యోధనుడి మనసుని పాడు చేసి ఈవిడ వీళ్ళ 5గురికి భార్య అవడమా? వాడు అన్న మొదటి మాట ఏమిటంటే వాళ్ళ నుంచి ఆవిడ్ని విడగొట్టేయగలమా, లేకపోతే దెబ్బలాట్లు పెట్టగలవా? కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని అందులోకి లాగాడు. ఆమెని కూడా ధర్మరాజు ఒడ్డేటట్టు చేశాడు. ఆమెని ఓడిపోగానే అతను ఎంత దూరం వెళ్ళిపోయాడంటే నా దాసి, నా గది ఊడవాలి, వెళ్ళి తీసుకురండి అంటే. దుశ్శాసనుడి దగ్గరికి వస్తుంటే ఆవిడంది, అలా రాకూడదు, నన్ను ముట్టుకోవద్దని సభలో పరిగెత్తి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చాటున దాక్కుంది. భీష్ముడి చాటున దాక్కుంది. అత్తగారు కదా, 9 కొడుకుల తల్లి కదా, రక్షించకపోతుందా అని గాంధారి చాటుకెళ్ళి దాక్కుంది. ఒక్కరు మాట్లాడిన వాళ్ళు లేరు, వికర్ణుడు తప్ప. దుశ్శాసనుడు వచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నాడు. 5గురు భక్తలు దివ్యాయుధ సంపన్నులు తలను వంచు కూర్చున్నారు. 5గురు ఆవిడ వలువలు ఊడుస్తుంటే నా పెద్దలన్న వాళ్ళు నన్ను రక్షించేవాళ్ళు లేరు, నా భర్తలన్న వాళ్ళు రక్షించలేరు, నన్నోడి కన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అని ఆవిడ సభాప్రభంలో వేసిన ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆవిడ అంది, నేను ఏకవస్త్రాన్ని, రజో దోషంతో ఉన్నాను, నా ఒలువ ఓడ్చవద్దండి. అయినా వినకుండా సభ మధ్యలో ఈవిడ ఒకరికి భార్య కాదు, చాలా మందిని భర్తగా పొందింది. కాబట్టి ఇలాంటి దానికి బట్టలు ఊడదీస్తే తప్పేం లేదు, ఊడదీయమన్నాడు కర్ణుడు. ఆయనకి ఎప్పుడూ దుర్యోధనుడి పక్కన నిలబడి దుర్యోధనుడిని రెచ్చగొట్టడం ఆయనకి సరదా. ఇంతమందికి ఇల్లాలైన దానివి చేతకాని పాండవులకు ఇల్లాలిగా ఉండడం కన్నా నిన్ను గెలుచుకున్న దుర్యోధనుడికి ఇల్లాలివైతే నిన్ను రక్షిస్తాడన్నాడు. తొడ చూపించి 10 మంది ఆడవాళ్లున్న చోట అసలు తొడ కొట్టకూడదు అన్న ధర్మాన్ని కూడా విస్మరించి దుర్యోధనుడు తొడ మీద కొట్టి చూపించాడు, వచ్చి నా తొడ మీద కూర్చోమని బావగారు. అప్పుడు కూడా పాండవులు తలెత్తలేదు. ఈ కష్టాల్ని ఒక సామాన్యమైన వనిత తట్టుకుంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒక సామాన్య స్త్రీ తట్టుకుంటుందా? ఒక సామాన్య స్త్రీ కథని మలుపు తిప్పగలదా? అది ద్రౌపదీదేవికే సాధ్యం, అనితర సాధ్యమైన విషయం. ఆవిడ స్వర్గలక్ష్మి.
ఆవిడ అయోనిజ కాబట్టి తట్టుకుంది ఆవిడ. పనికి మారిన వాళ్ళు వీళ్ళు కారు, నేను పిలవవలసిన వాడు వేరొకడు ఉన్నాడు. ఆవిడ బంధుత్వం ధర్మరాజు గారికి బావగారు కాబట్టి బంధుత్వం చేత అన్నగారు కృష్ణుడు. అన్నగారని కృష్ణుడితో సంబోధన మొదలుపెట్టి కృష్ణుడి యందున్న ఈశ్వరతత్వాన్ని గుర్తిరిగి ఆయనకి మహాభక్తురాలైంది. ఆ కృష్ణుడిని ప్రార్థన చేసింది. ఆయన అనేకమైనటువంటి వస్త్రములను ఇచ్చాడు. ఇంకా అవి లుప్తం అవడం లేదు, ఇక తగ్గడం అన్నది లేదు. అన్ని వస్త్రములను ఆయన ఇచ్చేసాడు. అక్షయ వస్త్ర ప్రదానం చేశాడు. దుశ్శాసనుడు ఒలువ లోడ్చలేక పడిపోయాడు. ఆవిడ్ని జుట్టు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చాడు. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు కాబట్టి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్యోధనుడు తొడకొట్టి చూపించాడో ఆ తొడలు విరిచేస్తాను కురుక్షేత్రంలో. ఏ ద్రౌపదీదేవి జుట్టు పట్టి ఈడ్చాడో ఆ దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నిత్తురు తెచ్చి ద్రౌపదీదేవి కురులకు రాసే వరకు ఆమె జడ వేసుకో. ఇప్పుడు ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయి? దుర్యోధన దుశ్శాసనుల్ని చంపుతానని. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళకపోతే వస్తాయా? ఇవి రాకపోతే భీముడి గదకి విలువ ఉందా? అర్జునుడి గండీవానికి ఏమైనా విలువ ఉందా? ఆవిడ్ని ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు సభాపర్వంలో, నీకు వరాలు ఇస్తున్నాను, ఏం కావాలన్నాడు. ఆవిడ ముందు ఏం జరిగిందంటే, ధర్మరాజుని దాస్య విముక్తుల్ని చెయ్యండి కొడుకుతో సహా అంటే, ధర్మరాజు గారి కొడుకుతో సహా విడిపించాడు ధృతరాష్ట్రుడు. ఇంకొక వరం ఇస్తానమ్మా, ఏం కావాలన్నాడు. ఎక్కడ శపిస్తుందో అని భయపడి మిగిలిన నలుగురిని ఆయుధాలతో విడిపించండి అని. ఇంకొక వరం కూడా కోరుకో అన్నాడు. ఆవిడ వెంటనే ధర్మం పాటించి క్షత్రియ వరత 2 వరాలే కోరాలి, నాకు అక్కర్లేదు మీరు. భర్తలని మళ్ళీ విడిపించిన ఖ్యాతి ద్రౌపదీదేవిది. మళ్ళీ జీవితం ఆడాడు ధర్మరాజు గారు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం. మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆవిడ అందమే ఆవిడికి శాపం. లోకంలో పురుష ప్రకృతి ఎలా ఉంటుందో చూపించింది. అన్నగారు సైంధవుడు వరసకి ఆవిడ్ని చూసి మోహించి ఆవిడ్ని బలవంతంగా ఎత్తుకుపోతుంటే పాండవులు వెళ్ళి ఈడ్చి తెచ్చారు. మహాధర్మమూర్తి కనుక దుస్సల భర్త, అయ్యో వాడిని చంపడమా, ఆడబడుతూ పసుపు కుంకాలు తీసేయడమా నా భర్తలని విడిచిపెట్టమంది. వాడు శివుడి గురించి తపస్సు చేసి అభిమన్యుడిని చంపేశాడు. విరాట పర్వం వచ్చింది, కీచకుడు ఆవిడ వెంటపడ్డాడు. ఆవిడ మహాధీరవనిత. ఆవిడ కాబట్టి తట్టుకుందండి. ఆవిడ కాబట్టి వెళ్ళగలిగింది. ఆవిడ లేనినాడు భారతం ఎక్కడ? ఆవిడ లేనినాడు ప్రతిజ్ఞలు ఎక్కడున్నాయి? ఆవిడ లేనినాడు యుద్ధం ఎలా జరుగుతుంది? ఆవిడ వలన యుద్ధం జరగకపోతే రాక్షస సంహారం ఎలా జరుగుతుంది? ఇన్ని మలుపులు తిప్పగలిగినటువంటి తేజోమూర్తిగా అక్కడ నిలబడగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? అనంజ సామాన్యమైన శక్తి అయోనిజైనటువంటి ద్రౌపదీదేవికి తప్ప అన్యులకు సాధ్యమే. కాబట్టి ఆవిడ కీచకుడిని ఎదుర్కొంది. భీమసేనుణ్ణి పంపించింది. ముద్ద చేసి అక్కడ పారేస్తే శవాన్ని కాగడాలో చూపిస్తే నిర్భయంగా చూసింది. ఉపకీచకులు కట్టి తీసుకెడుతుంటే భీముడికి వినపడేటట్టు ఏడ్చింది. అంతమంది ఉపకీచకుల్ని చంపేశాడు భీమసేనుడు. విరాట పర్వంలో ఆవిడ కుడిపచ్చకి కొప్పేసుకుని సైరంధ్రిగా బతికింది. అయినా సరే కనపడ్డవాడల్లా అబ్బా ఏమందామన్నవాడే. ఇన్ని మాటలు పడి భర్తల కోసం అంతగా నిలబడింది. ఇన్ని కష్టాలు పడినా కూడా, ఇన్ని ఇబ్బందులు పడినా కూడా, పుట్టుకతో ఆగర్భ శ్రీమంతురాలైనా కూడా భర్తలు భిక్షాటన చేసి తెచ్చిన అన్నం తినవలసి వచ్చినా ఆవిడ ఎన్నడూ మనసులో ఖేదపడలేదు. అంత ధర్మంతో అనువర్తించింది. ఇవన్నీ ఏ కాంత వలన నడుస్తాయి? ఏ సామాన్యమైన స్త్రీ మహాభారతాన్ని నడిపించగలదు? ఏ సామాన్యమైన స్త్రీ ఈ పాపాలన్నీ పోయేటట్టు, పాపులు తొలగిపోయేటట్టు చెయ్యగలదు? ఆమె కాబట్టి నడిచింది కథ. ఇంత గొప్ప ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడ్డా, అన్ని మాటలు ధర్మరాజు ద్యూతమాడినా, అరణ్యవాసం చేయవలసి వచ్చినా, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినా ఆవిడ కాబట్టి ధర్మరాజు గారి గురించి అంత గొప్పగా చెప్పు. విరాట పర్వంలో ధర్మరాజు గురించి చెప్తూ, యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు, యవ్వని చారిత్రమెల్లలో తమనకు వజ్రయి వినయంబు నమరగరపు, యవ్వని గుణలక వెడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, యవ్వని కడగంట నివ్వటిల్యడి చూట్కి మానిత సంపద నినుచుండు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర వైరి వీర విఘటిత
పదశోభితుడైన ధర్మజుండు కేవల మత్స్యుడే ధర్మసుతుడు అంటుంది ఆవిడ. కోటీల మణివీష్టి సంహితలుడు కేవల మత్స్యుడే ధర్మసుతుడు. ఆ ధర్మరాజు అంటే ఎటువంటి వాడో తెలుసా? అది ఆవిడ ప్రతిభక్తి. ఎవ్వని వాకిట ఇభమత పంకంబు రజభూషణ రజో రజినడగు అంది ఆవిడ. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుంటే ఎదురుగుండా మదగజములు నిలబడితే ఆ మదగజముల నుండి స్రవించేటటువంటి ఆ మద జలములు వాటి వలన నేలంతా బురదైపోతే ఆ మద జలం నిలబడిపోతే అది దేని వలన ఇంకిందోట తెలుసా? ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వస్తున్నటువంటి కొన్ని వేల మంది రాజులు పెట్టుకున్న ఆభరణముల ఒరిపిడికి వాళ్ళు పెట్టుకున్న ఆభరణములలో ఉండేటటువంటి రత్నముల యొక్క గుండ రాణి కింద పడితే దాని వలన ఆ మదగజముల యొక్క మదజలములు ఇంకే. అంత గొప్పవాడయా ధర్మరాజు అంటే. ఏమిటనుకుంటున్నావు భీమసేన? కాబట్టి ఎవ్వని వాకిట నిభమత పంకంబు రజభూషణ రజో రాజినడగు. ఎవ్వని కడగంట ఇవ్వటిల్లటి చూట్కి వనిత సంపద లినుసుండు. ఏ ధర్మరాజు గారు ఇలా చూస్తే ఐశ్వర్యం కలుగుతుందో అంతటి మహానుభావుడైన. ఎవ్వని చారిత్రమెల్లలోకంబులకు వజ్జయై వినయంబు ఒనరగరపు. ఏ ధర్మరాజు గారిని అన్ని లోకాలు గురువుగా తీసుకుని వినయం నేర్చుకుంటాయో అటువంటి మహితాత్ముడు. ఎవ్వని గుణలత లీడువారాసుల కడపటి కొండపై కలయబాకు. 7 దీపములను దాటి మహానుభావుడి యొక్క గుణములని తీగలు మేరుపర్వత శిఖరాల్ని చుట్టుకున్నాయి. అటువంటి వాడయ ఆయన. ఆయన పాదములు ఎప్పుడూ కూడా వైరి వీర కోటీర మణివీష్టి సాంఘితలుడు. వైరిరాజులు, శత్రురాజులు, ఇతర రాజులు అందరూ వచ్చి ధర్మరాజుకి లొంగిపోయి వంగి నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటములలో పొదగబడినటువంటి వజ్రముల యొక్క కాంతి చేత నీరాజనములు ఇవ్వబడి ప్రకాశిస్తుంటాయి. అటువంటి పాదములు. అతను కేవలమర్త్యుడా, సామాన్యమైన మనుష్యుడా ధర్మరాజు అంటే? అంత గొప్పవాడంతే. ఎన్ని మాటలు ధర్మరాజు గారితో వాదన చేసింది. ధర్మరాజు గారిని యుద్ధం వైపుకు తిప్పే ప్రయత్నం చేసింది ద్రౌపదీదేవి. ఆఖరికి చిట్ట చివర రాజ్యం సూది మోపినంత కూడా ఇవ్వను అని దుర్యోధనుడు ప్రకటిస్తే పాండవుల్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు రాయబారానికి బయలుదేరుతూ ధర్మరాజు గారిని ఏం చెప్పమంటావు బావా అని అడిగితే 5 ఉళ్ళిచ్చినా చాలని చెప్పు బావా అని ధర్మరాజు గారంటే ఆఖరణ ద్రౌపదీదేవిని అడిగాడు కృష్ణుడు. ఏమమ్మా నీ మాట ఏమిటన్నాడు. ఆవిడ సర్రును లేచి తన జుత్తు ఇలా తీసి ఆయన ముందు చూపించండి. ఆనాడు దుశ్శాసనుడు జుత్తు పట్టి ఇచ్చాడు అన్నా నన్ను. ఏమి నీ చెల్లెలు సుభద్రను అలా ఈడిస్తే ఇలాగే మాట్లాడేవాడివా? 5 ఊళ్ళు అడుగుతానని వెళ్ళేవాడివా రాయబారానికి? నేను నీ చెల్లెల్ని కానా? భీముడి ప్రతిజ్ఞ నిరర్ధకమా? దుశ్శాసనుడిని చంపలేడా? అర్జునుడి గాంధీవం దేని కొరకు తీసుకెళ్లి అవతల మారాయడానికా? ఆ గాంధీవంతో యుద్ధం చేసి చంపలేడా? దుష్టులు నశించిపోవద్దా? చేత కాక 5 ఊళ్ళు అడుగుతావా ధర్మరాజు అడిగాడని. నా కొప్పు నేను ఎప్పుడు వేసుకోను. దుశ్శాసనుడి గుండెలు బద్దలైతే తప్ప, నెత్తురుతో తలిస్తే తప్ప నా కొప్పు వేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి అన్న నా కొప్పు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు మాట్లాడండి. వెంటనే కృష్ణుడు ఏమన్నాడో తెలుసా అండి? ఈ భూమండలం కదిలిపోయినా సరే, నక్షత్రములు రాలిపోయినా సరే, సప్త సముద్రములు కదిలిపోయినా సరే నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది ద్రౌపది. నీ కురులు ముడుచుకుంటావు, నువ్వు కొప్పు వేసుకుంటావు. అమ్మా బెంగ పెట్టుకోకన్నాడు. అందుకే ద్రౌపది మాట్లాడిన మాటలే ఆయనకి అని నొత్తురు చత్తురు రాజరాజా అని అన్ని మాటలు చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. శత్రువులందరూ మడిచిపోయారు. అంత సంతోషించింది. మళ్ళీ పాండవ పట్టమహిషైంది. ద్రౌపదీదేవి జీవితంలో అత్యంత విచారకరమైన రోజు. ఆమె వలన పుట్టినటువంటి పిల్లలు సింహాసనం మీద కూర్చోవాలి. ధర్మరాజుకు కలిగినటువంటి కొడుకు. రాత్రికి రాత్రి మహాతల్లికి అండగా నిలబడిన వాడు కష్టాల్లో ఇద్దరే. ఒకడు కృష్ణుడు, ఒకడు దృష్టజ్యుమ్నుడు. కోడ పుట్టినవాడు మహానుభావుడు అన్నగారు, ఇంకొకడు అన్నగారి వరస అయినటువంటి పరమేశ్వరుడు. ఇద్దరు తన భర్తల్ని జాగ్రత్తగా కృష్ణ పరమాత్మ తప్పిస్తే రాత్రికి రాత్రి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఉన్మాదం పట్టిన వాడై శిబిరంలోకి వచ్చి నిద్రపోతున్న తన అన్నగారిని చంపేశాడు. తన 5 పిల్లల కంఠాలు కోసి చంపేశాడు. తెల్లవారి లేచేటప్పటికి నెత్తుటి మడుగు. తన 5 కొడుకులు చచ్చిపోయారు. ఇంకా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నదే లేదు. కొడుకులే లేని తల్లిగా మిగిలింది. ఆవిడకొచ్చింది బాధ. నిజంగా ఆ రోజున
అప్పుడు కూడా గురుపుత్రుడు అన్నాడు ధర్మరాజు గారు మహాభారతం. అంటే ఆవిడ అశ్వత్థామని నిగ్రహించగలిగిన వాడు అర్జునుడని తెలుసు. అయినా అర్జునుడికి గురువైన ద్రోణాచార్యుడంటే ప్రీతి. గురుపుత్రుడు గురువుతో సమానం కనుక అశ్వత్థామని పట్టి తెస్తాడో తేడోనని భీముడి చెయ్యి పట్టుకుని నలిపి రెచ్చగొట్టింది. నా కొడుకును చంపిన వాడి శవాన్ని తీసుకొచ్చి నా ముందు పారేస్తే తప్ప నాకు శాంతి లేదు భీమా. ఆనాడు కీచకుణ్ణి చంపినా హిడింబాసురుణ్ణి చంపినా నువ్వు వెళ్ళి తీసుకురా. కులే చచ్చిపోయినా అర్జునుడు వెళ్ళి ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుకుండా నిలబడితే ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింజేరుచించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంభరింపనకటా నీ చేతులు ఇట్లాడెను. నిద్రపోతున్నారా పిల్లలరా, యుద్ధానికి రాలేదురా, యుద్ధ భూమిలో లేరురా, అలాంటి 5 పిల్లల్ని పట్టుకుని చంపేస్తారా అని చంపేస్తానన్నాడు భీముడు ఆ అశ్వత్థామని. ఆవిడండి అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుతునున్న భంగినను బోరకి రీతి నిబద్ధు చేతిని డిక్కడ గిట్టి తెచ్చడు వహింపరిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఏడ్చుచు పొక్కుతున్నదో. కొడుకులు పోయి నేనెలా ఏడుస్తున్నానో అలా అశ్వత్థామ చచ్చిపోతాడేమోనని ద్రోణపత్ని మీ గురుపత్ని ఏడుస్తోందయా విడిచిపుచ్చింది. పోతన గారి చేతిలో కరుణామూర్తి. చిట్ట చివర స్వర్గారోహణ పర్వంలో ముత్తైదోతనాన్ని కోరుకున్నందుకు గాను ఏదో మిష ఉండాలి కాబట్టి అర్జున పక్షపాతం అన్న పేరుతో ముందు పడిపోయినటువంటి ధర్మమూర్తి. ఇన్ని ఉద్ధాన పతనాలు ఆవిడ జీవితంలో ఇన్నిటిని తట్టుకుని ఒక ఆడదాని కారణం చేత శపథములు జరిగితే తప్ప కురుకుల నాశనం జరగదు. వాళ్ళు నశించరు. వాళ్ళు నశించాలంటే ద్రౌపదీదేవి కారణంగా ప్రతిజ్ఞలు జరగాలి. అటువంటి స్థాయిలో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి ద్రౌపదీదేవి. నేను కేవలం సింహావలోకనం చేశాను తప్ప నిజానికి ద్రౌపదీదేవి గురించి పూర్తిగా మాట్లాడలేదు. అంతటి దివ్యమైన తేజస్సు కలిగిన తల్లి, సాక్షాత్తు స్వర్గలక్ష్మి. ఆమె శాంతి కావలసిన వాళ్ళకి శాంతినివ్వగలదు. ఆమె వంక చూడకూడని చూపు చూసిన వాళ్ళని మాంసపు ముద్ద చేయించగలదు. అది ఏ రకంగా చూసినా ఆవిడ అంగీకరించదు. కాబట్టి అటువంటి తల్లికి, అటువంటి స్వర్గలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి, ఆ తల్లి కళ్యాణం జరిగి సంతోషంగా ఉన్నటువంటి ఆదిపర్వంలోని ఈ ఘట్టం దగ్గర పరిసమాప్తం చేస్తూ, దగ్గరగా 8:45 వరకు మాట్లాడాను. అయినా మీ అందరూ శ్రద్ధాళువులై విన్నందుకు మీకు అభినందనలను ఆవిష్కరిస్తూ ఒక్క మాట మనవి చేస్తాను. స్వస్తి. ఇక్కడ ఉపన్యాసం అయిపోయింది. 5 నిమిషాలు మాత్రమే తీసుకుంటాను. మహాకుంభాభిషేక క్రతువు ప్రారంభం అవుతోంది. కుంభాభిషేకం అత్యద్భుతమైన ప్రక్రియ. వేరొక రోజు నేను కుంభాభిషేకం గురించి చెప్తాను మీకు. దీనిలో అంతర్భాగంగా రేపు సాయంకాలం తదియ తిథి వెళ్ళిపోకముందే ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా కుంభాభిషేక సమయంలో వచ్చి కూర్చుని భగవంతుడి స్తోత్రం చేసుకుంటే చాలు. సూర్యోదయానికి ప్రారంభించి సూర్యాస్తమయం వరకు, అంటే 6:30కి నేను ఉపన్యాసానికి వచ్చేంత వరకు విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ అలా జరుగుతూనే ఉంటుంది లోపల. చక్కగా మీలో ఎవరికి ఏ సమయంలో వచ్చి కూర్చుని చేసుకోగలిగితే ఆ సమయంలో మీ అందరూ కూడా రేపు సాయంకాలం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 3:30 ఆ సమయంలో ప్రారంభమవుతుంది. 6:30కి ఆపుతారు. మళ్ళీ ఎల్లుండి తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. 6వ తారీఖు సాయంకాలం ఈ మహాకుంభాభిషేకం ప్రధానంగా అయ్యప్ప స్వామి దేవాలయానికి కుంభాభిషేకం చెయ్యడం కోసమని విశాఖ షణ్మత స్థాపనాచార్య, జగద్గురు శంకరాచార్య, శారదా పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు మన ఆహ్వానాన్ని మన్నించి వారిక్కడికి వచ్చి కుంభాభిషేకం చేయడానికి అంగీకరించారు. వారు వస్తాము అన్నప్పుడు వారిని మేము ఒక ప్రార్థన చేశాం. పీఠాధిపతులు చేసేటటువంటి చంద్రమౌళీశ్వరార్చన అందరూ చూసి ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇటువంటి పవిత్ర సమయంలో మీరు ఇక్కడ చంద్రమౌళీశ్వరారాధన చేసి శ్రీచక్రార్చన చేస్తే